నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. పెడతావా నువ్వు నచ్చితే నచ్చాను లేకపోతే లేదు. ఇప్పుడే ఆడుతున్నాం అక్క. ముత్యం అన్నం పెట్టి నాడే ఆసన్న సున్నం పెట్టిండవా? టీమ్ ని ఒకసారి మీరే నాకు ఇంట్రడ్యూస్ చేయండి, నాకు మా ఆడియన్స్ కూడా. వాళ్ళందరి క్యారెక్టర్స్ నేమ్సే తెలుస్తూ ఉంటాయి, రియల్ గా ఎవరికి తెలియదు కాబట్టి ఇంట్రడ్యూస్ చేయండి. అంటే ఇది నాకు బామ్మర్ది అవుతాడు. సో ఇప్పుడు కూడా నేను బామ్మర్ది అంటాయి వీడియోలో కూడా. సో వీళ్ళందరూ వీడియోస్ లోకి తీసుకురావాలనే ఆలోచన ఎవరిది? అంటే ఊరి వాళ్ళు మంచి పొగుడుతున్నారు కదా అనే ఉద్దేశంతో ఫేమ్ కోసమా? అందరూ గుర్తించాలనా? అంటే గుర్తింపు అనేది రావాలని. నీకు ఎందుకు ఇష్టం వీడియోస్ అంటే? ఇష్టమే చిన్నప్పటికి వెళ్ళి. అసలు చిన్నప్పటికే ఏం తెలుసురా నీకు అట్లా? ఏ వీడియోలు ఇష్టం నేను కూడా నేను కూడా ఫేమస్ కావాలని అది చేసిన. ఫేమస్ కావాలని. ఫేమస్ స్పెల్లింగ్ చెప్పు. FIMEAS. కోతి పనులు ఏమైనా చేస్తే అప్పుడు తిడతాడే. మీ ఛానల్ పేరేంటిది? SVY ఎడిటింగ్. SVY అంటే ఏంటి? ఎవరి పేరు అది? మరి మొత్తం ఆయన పేరే ఉంది, మీరెవరు ఎందుకు లేరు ఛానల్ పేరు? మీ అందరి ఇళ్ళలో ఏమంటారు మామూలుగా మీ అమ్మ వాళ్ళు? అసలు వీడియోలు తోట పిల్లలతో ఎప్పుడు అంటే వీళ్ళు మా ఇంటికి వస్తారు. ఇంట్లో చిన్నపిల్లలు ఎట్లుంటారు, రాగమా అది తలని వస్తుంది, ఎందుకు ఆ వీడియోలతో ఏమొస్తుంది అనే. అసలు అలాగా రెడీ అయిపోయి ఆ స్క్రిప్ట్కి తగ్గట్టుగా మారిపోతుంటారు. ఎంత టైం పడుతుందా ఒక స్క్రిప్ట్కి మీరు యాక్షన్ చేసి ఆ వీడియో రావాలంటే? మాకు ఎటన్నా బయటకు పోతాం కదా షూట్కు, అప్పుడు గిల్టీగా అనిపిస్తుంది. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ క్యారెక్టరేషన్ అనుకో, చూసిన అవుతే నాకు అంత షేమ్ అనిపిస్తుంది. ఒక ఎమోషనల్ తీసిన, ఏమన్నారంటే బ్రదర్ మీరు ఎమోషనల్ తీయకండి, మిమ్మల్ని చూస్తే మాకు ఫన్నీ వస్తుంది, ఫన్నీగా తీయండి, మీరు ఎమోషనల్ జోలికి పోకండి అన్నారు. అంటే మనం చూడగానే మా ఫేస్లు చూడగానే నవ్వు వస్తుంది వాళ్ళకి. చిన్న మారుమూల ప్రాంతం, బస్ సౌకర్యం కూడా లేదు, బస్ కోసం కూడా వీడియో తీసినా కానీ ఎవరు పట్టించుకోలేదు. బస్సు సౌకర్యం లేదు. బస్సు సౌకర్యం లేదు. మా ఊర్లో ఒక పెద్ద ఫేమస్ టెంపుల్ ఉంది, SRR టెంపుల్. అంటే చాలా భక్తులు వస్తారు, అయినా కూడా పట్టించుకోరు. అండ్ నాకు అందుకనే ఉంటుంది, ఊరు ఇంత ఉంది మనం ఏదో ఒకటి చేయాలన్నట్టు ఉంటుంది నాకు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు కొంతమంది గెస్టులు ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పాలంటే చూడడానికి పిల్లలే కానీ చెచ్చర్ పిడుగులు. వాళ్ళ కంటెంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే మన సమాజంలో ఏం జరుగుతుందో ఆ విషయాన్ని అందరికీ నచ్చేలా, అందరూ ఒప్పుకునేలా, ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా కామెడీ జోనర్ని ఎంచుకొని దాంతో మనందరికీ మెసేజ్ ఇచ్చేలా ఆ వీడియోస్ చేస్తున్నారనమాట. అందుకే చాలా బాగా అనిపించింది. అంత వయసుకి తగ్గట్టుగా కాదు, అందరికీ అర్థం అవ్వాలని వాళ్ళ క్యారెక్టర్స్ని వాళ్ళంతటి వాళ్ళు మార్చుకొని ఆ వీడియోస్ చేయడం ఒక విధంగా ఇంప్రెసివ్ అనిపించింది. సో వాళ్ళు ఎవరో కాదు, ఈరోజు నాతో పాటు SVY ఎడిటింగ్ టీం నుంచి మొత్తం టీం మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరితో మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ రా. మళ్ళీ హాయ్. ఎలా ఉన్నారు అందరూ? సో విష్ణు గారు, మీరు నాకు మెయిన్ గా తెలుసు కాబట్టి మీ టీమ్ ని ఒకసారి మీరే నాకు ఇంట్రడ్యూస్ చేయండి, నాకు మా ఆడియన్స్ కూడా. వాళ్ళందరి క్యారెక్టర్స్ నేమ్సే తెలుస్తూ ఉంటాయి, రియల్ గా ఎవరికి తెలియదు కాబట్టి ఇంట్రడ్యూస్ చేయండి. ఇతను వినయ్. మా ఇంటి దగ్గర వీళ్ళంతా కూడా అందరింటి దగ్గరే. ఎక్కడి నుంచి మీరు? మాది గొడ్షల్ ఒక చిన్న విలేజ్ అక్క, డిస్ట్రిక్ట్ వచ్చేసి నిర్మల్. ఒక మారుమూల విలేజ్. సో వీళ్ళందరూ కూడా మా ఇంటి దగ్గర పిల్లలే. వినయ్ ఇతని పేరు. సో విశ్వాంత్ అంటే ఇతను నాకు బామ్మర్ది అవుతాడు. సో ఎప్పుడు కూడా నేను బామ్మర్ది అంటాయి వీడియోలో కూడా. సో విశ్వాంత్, రాహిని, స్వాతి, ఆమె మా సిస్టర్, అంటే పిన్ని వాళ్ళ కూతురు, ఆమె లాస్ట్ అమ్మాయి. అందరూ మీ ఊరోళ్ళే, దగ్గర వాళ్ళే, ఎవరు బయట వాళ్ళు ఎవరు ఉండరు. వీళ్ళందరూ వీడియోస్ లోకి తీసుకురావాలనే ఆలోచన ఎవరిది? నాదే అక్క. అంటే నేను సరదాగా అప్పట్లో ఎడిటింగ్ చేసేది, చిన్న చిన్న వీడియోస్ ఎడిటింగ్ చేసేది. సో ఒకసారి ఏమైందంటే RRR మూవీ చూసేసరికి పులి వెంటాడే ఒక సీన్ ఉంటది కదా. సో నేను ఎందుకు చేయదు ఒకసారి అని నాకు చిన్న 8th క్లాస్ నుంచి నాకు తెలుసు కొన్ని ఎడిటింగ్స్ చిన్న అంటే అంతా తెలియదు కానీ కొంచెం తెలుసు. సో మనం ఎందుకు చేయద్దు, ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి ఇతను బాబా అప్పుడు చిన్నగా ఉండే వీడిని తీసుకెళ్లి అడవికి తీసుకెళ్లి ఆయన తోటి పరిగెత్తేడాలు, ఫైట్ సీన్లు, కుక్క చైలు ఉంటాయి కదా, కుక్క చైలతో కట్టేసి కొమరం భీముడు సాంగ్ చేసేసరికి మా ఊరు గ్రూప్ ఉంటది కదా అక్క, దాంట్లో పోస్ట్ చేసేసరికి అందరూ మెచ్చుకున్నారు. అరే బాగా చేస్తున్నావు విష్ణు, బాగా చేస్తున్నావు, మీకు టాలెంట్ ఉందని. నాకు ఏమనిపించింది అంటే అరే జనాలు ఇంకా అంటే ఊరి వాళ్ళు మంచి పొగుడుతున్నారు కదా అనే ఉద్దేశంతో
సో అట్లా చేయడం జరిగింది. తర్వాత కవర్ సాంగ్ చేసిన. సో కవర్ సాంగ్ చేసేసరికి ఒక 5 lakhs వ్యూస్ వచ్చినాయి అప్పటిదప్పుడే. సో నాకు ఇక నచ్చింది, అరే ఇట్లా చేయాలి, జనాలు ఆదరిస్తారు అని చెప్పేసి అట్లనే కంటిన్యూ అయినా. అప్పుడు మీ వయసు ఎంత ఉంటుంది? అప్పుడు నేను నా వయసు వచ్చేసి 18-19 అంతే. అప్పటికే మీరు వీడియోస్ చేయడం, కవర్ సాంగ్స్ చేయడం? అవును, అప్పుడే స్టార్ట్ చేసిన. అంటే ఎడిటింగ్ అప్పుడు అంత లేదు, కొంచెం కొంచెం యూట్యూబ్ లో చూసుకుంటూ యూట్యూబ్ నేర్చుకున్నా. అంటే మన పల్లెటూరులో ఎవరు మనకు తెలియదు కదా, చెప్పే వాళ్ళు ఎవరు ఉండరు కదా. సో యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్ లో నేర్చుకోవడం జరిగింది. యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్ చేయడానికి నేర్చుకున్నారు. అంతే. సూపర్. ఇందాక మీరు అన్నట్టు మీది ఒక మారుమూల గ్రామం కదా, ఇంత టెక్నాలజీ గానీ యూట్యూబ్ అనే ఒక ప్లాట్ఫామ్ గానీ చాలా కొత్త అయి ఉంటుంది. ఆ ఊర్లో అసలు ఆల్మోస్ట్ ఎవరికి తెలిసి కూడా ఉండకపోవచ్చు, ఇలా వాడుకోవచ్చు, మనమే యూట్యూబర్స్ అవ్వచ్చు అని చెప్పేసి. సో ఎలా ఉండేది ఆ ఫేస్ బిగినింగ్ లో? సో నేను చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసిన. అంటే ఎట్లా అంటే మనం కవర్ సాంగ్ చేసేది అన్నా కదా, కాపీ రైట్స్ వేస్తుండే, ఒక్కొక్కరు బ్లాక్ చేస్తుండే, చాలా కష్టపడేది. చిన్న పిల్లలు వీళ్ళకు అంటే చాలా టేక్స్ తీసుకుంటుండే, సాంగ్ లో అయినప్పటికీ కూడా చాలా టేక్ తీసుకుంటుండే, బాగా రిస్క్ అయ్యేది. అప్పుడప్పుడు అరుస్తుండే, తిట్టేనా పాపం పిల్లలుగా. ఇక విష్ణు హార్డ్ వర్క్ చేస్తున్నా పడుతుండే, తిట్టే వాళ్ళని, మా సిస్టర్ ని అప్పుడప్పుడు అంటే కోపంలో కొట్టేవాడిని, ఇక్కడ కొట్టే. అంటే నేను వాళ్ళ కోసమే కదా, మనం మంచి ఫేమ్ అయితే కూడా మన ఊరికి ఒక గుర్తింపు వస్తుంది, మనకు ఒక గుర్తింపు వస్తుంది అని ఏడ్చేవాళ్ళు. వాళ్ళ ఊరికి ఇచ్చేవాడిని బిస్కెట్స్ అవి ఇట్లా కొనిస్తే వాళ్ళు కూల్ అయిపోయేవాళ్ళు. అప్పుడు ఏమైతే కాపీ రైట్స్ పడేది, ఒక్కొక్కసారి వీడియో బ్లాక్ అయ్యేది. నాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా, మా సరౌండింగ్ లో కూడా ఎవరు లేరు, యూట్యూబర్స్ అనే వాళ్ళు ఎవరు లేరు. సో నేను ఏం చేసిన అంటే యూట్యూబే ఆధారం, యూట్యూబ్ లో చూసుకుంటూ యూట్యూబ్ నేర్చుకున్నా. అంటే చాలా స్ట్రైక్స్ వచ్చాయి. అంటే నాకు మా బామ్మరిది ముఖ్యంగా చిన్న పిల్లాడు, ఇంకా కత్తి పట్టడాలు అవి మనకు తెలియదు కదా చేయదని. కత్తి పట్టడాలు, రక్తం చూపెట్టాలి, స్ట్రైక్ పడ్డది, వార్నింగ్ పడేది. అట్లా చాలా ఫేస్ చేసిన. మళ్ళీ కొంతమంది ఏమండేవారు అంటే నెగ్లెక్ట్ చేసేవారు, పిల్లల చదువు ఆగమవుతుంది, అట్లా ఎందుకు చేస్తున్నారు అంటే. ఒక విషయం ఏంటంటే నేను సండేనే తీస్తా వీడియో, అది కూడా 2 hours 3 hours తీస్తా. అంటే బయట వాళ్ళకి ఏం తెలుసు, ఇప్పుడు వాళ్ళ టీచర్స్ ఏం తెలుసు తెలియదు కదా, చూడరు కదా. సో వాళ్ళ టీచర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎప్పుడు వీడియోస్ అంటారు, పిల్లలు ఎట్లా చదువుతారు అని అలా ఒక అపోహ ఉండేది. నేను ఒక 2 hours లేదా 1 hour అట్లా చేస్తాను. నేను కూడా ఒక టీచింగ్ చేస్తా ప్రైవేట్ స్కూల్లో. ఇప్పుడు ఆ టీచింగ్ చేస్తూ ఇటు ఈ వీడియోలు చేస్తాను. ఏం చదువుకుంటున్నారు మీరు? నా డిగ్రీ కంప్లీట్ అయిపోయింది, బిఎడ్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ నేను. ఈ గ్యాప్ లో టీచింగ్ చేస్తూ ఇటు వీడియోలు చేస్తాను. మామూలు ఇన్స్పైరింగ్ కాదుగా. వీళ్ళతో మాట్లాడదాం ఒకసారి. హాయ్ స్వాతి. హాయ్ అక్కయ్య. ఏం చేస్తున్నావు ఇప్పుడు? ఏం చదువుతున్నావు? నేను 9th class. 9th class. మరి స్కూల్కి వెళ్ళకుండా వీడియోస్ కి లేకపోతే దీని మీద ఇంట్రెస్ట్ ఎక్కువ, స్కూల్కి వెళ్ళేది ఎక్కువ ఇంట్రెస్ట్? స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు తీస్తాను. హాలిడేస్ మాత్రమే వీడియోస్ చేస్తాను. మీ మమ్మీ వాళ్ళకి ఇష్టమేనా నేను ఇట్లా వీడియోస్ లోకి పంపించడం? ఇష్టమే. అవునా? ఏమన్నారా? ఏమన్నారు? చదువుకోకుండా ఎందుకు బిడ్డ ఇవన్నీ నీకు అట్లా? లేదు అసలు కాదు. ఎందుకంత సీరియస్ గా మాట్లాడుతుంది? కొట్టేలాగా అనిపిస్తున్నాను నేను కొంచెం. అన్నారు మీరు ఇప్పుడు. లేదు అదేం లేదక్క. హాయ్ రాహిణి. హాయ్ అక్క. రాహిణి ఇంటర్ అంట గైస్. నాకు కింద నుంచి మైండ్ లోంచి పోవట్లేదా? నేనే అడగకుండా నేనే చెప్పేస్తున్నా ఇంటర్ అంటాను. నిజంగా ఇంటరా? నిజం చెప్పు. ఇవన్నీ కొంచెం స్కిప్ చేసి వెళ్ళిపోయినావు కదా, ఫస్ట్ సెకండ్ థర్డ్ అట్లే చదువుకుంటా. అన్ని చదువుకుంటే వెళ్ళిపోయినావా? నీకు ఇష్టమా ఈ వీడియోస్ లోకి వెళ్ళడం? అంటే మీ ఊర్లో అసలు ఫస్ట్ యూట్యూబర్ అయ్యి ఉండొచ్చు, ఎవరికి తెలియదు కూడా కదా అప్పుడు యూట్యూబ్ గురించి. ఎందుకని ఇంట్రెస్ట్ ఉంది అప్పుడు? అంటే ఇట్లా మేము యూట్యూబ్ లో చూసేవాళ్ళం కదా కొందరు వీడియోస్, మాకు ఇంట్రెస్ట్ ఉండేది. ఎట్లా అంటే వీళ్ళలా మేము ఉండాలి అని ఒకటి ఉండేది. ఎవరు వీడియోస్ చూసేవాళ్ళ? అంటే జున్ను వీడియోస్ కానీ, వాళ్ళ లక్ష్మి వీడియోస్ కానీ వాళ్ళే చూసేవాళ్ళం. వాళ్ళలా మేము ఉంటే బయట మాకు ఉంటుందని. ఫేమ్ కోసమా? అందరూ గుర్తించాలనా? అంటే గుర్తింపు అనేది రావాలని. గుర్తింపు రావాలని. హాయ్ విశ్వాంత్. ఇంటర్వ్యూ ముందే ప్రిపేర్ చేశాను నేను, మేడం లేకపోతే ఆంటీ అనొద్దు అక్క అనాలని చెప్పేసి. అందుకే హాయ్ మేడం, హాయ్ అక్కయ్య అంటున్నాడు. ఎందుకు అంత భయం? నేను చూడడానికి అంత భయంకరంగా ఉన్నాను? ఏం లేవు అక్కయ్య. ఏం చదువుతున్నావు విశ్వాంత్ నువ్వు? 4th class అక్కయ్య. నిజంగా భయపడుతున్నావు నటిస్తున్నావు? చెప్పరా. నువ్వు భయపడతలేవు, నటిస్తున్నావు అయితే. నటిస్తలేను. నీకు ఎందుకు ఇష్టం వీడియోస్ అంటే? ఇష్టమే చిన్నప్పటికి వెళ్ళి. అసలు చిన్నప్పటికి వెళ్ళి ఏం తెలుసురా నీకు అట్లా? వీడియోలు ఇష్టం. నేను కూడా అందరి నేను కూడా ఫేమస్ కావాలని అది చేసిన. ఫేమస్ కావాలని? ఫేమస్ స్పెల్లింగ్ చెప్పు. FIMEAS. FIMEAS. ఆ కాన్ఫిడెన్స్ ఉంది చూసావు, అది నాకు బాగా నచ్చింది. అసలు కరెక్టా కాదా పక్కన పెట్టు, కరెక్ట్ గా చెప్పేసావు. FIMEAS
ఫేమస్ స్పెల్లింగ్ చెప్తున్నా, నేర్చుకోండి గైస్ మీకు కూడా. FYMEAS ఫేమస్, అంతే కదా? అంతే. రేపు మీ స్కూల్లో టీచర్ చూడాలి ఈ వీడియో. హాయ్ వినయ్, ఓకే. ఏం చదువుతున్నావు? 9th అక్క. 9th అక్క. పెద్ద మాటకు ముందు అక్కే అనుకోక అక్కయ్యనా? ఖచ్చితంగా అది మ్యాండేటరీనా? నువ్వేంటి సైలెంట్ గిడ్డా? అంతే అక్క, ఎందుకు? అంతే మైండ్ సెట్ అంతే అక్క. మైండ్ సెట్ అంత మైండ్ సెట్ అంటావా? అమ్మో, చిన్నప్పటి పెద్ద పెద్ద పదాలు నేర్పించినారు. లేదు లేదు, అడు చిన్నప్పటి నుంచి అంతే వాడు. అవునా? ఇంట్లో కూడా అంతే ఉంటావా? ఇటు యాక్టింగ్ చేస్తాడు, వీడియో తీస్తాడు. మనకి రెండు. కెమెరా కూడా నువ్వేనా? కెమెరా వీడే, యాక్టింగ్ వీడే. ఓ, ఇప్పుడే కెమెరా ఎవరు నేర్పించారు నీకు అసలు? కెమెరా స్కిల్స్ ఇక మాది మేమే చూసుకోవాలి కదా, మాకు ఎవరు ఉండరు. మాది మేము చూసుకోవాలి కాబట్టి ఇక ఆ అమ్మాయి, ఈ అమ్మాయి కూడా కెమెరామ్యాన్, ఈ అమ్మాయి కూడా వీడియో తీస్తుంది. వీళ్ళిద్దరు. అసలు ఆ వయసులో నేను క్యాపిటల్ W స్మాల్ W అని చదువుతుండే, నాకేం వచ్చేది కాదు. నిజంగా ఇన్స్పైరింగ్. వినయ్, నీకు ఎందుకు ఇష్టం వీడియోస్ అంటే? ఇక చిన్నప్పటికి అంటే ఫస్ట్ మా ఇంటికి వచ్చేసి వీడియో కొమరం మీద వీడియో తీద్దామన్నా కానీ వేరే అక్క. పోయినాక ఇక తీసేసరికి అది మమ్మల్ని మెచ్చుకున్నారు, వీడియో తీసినాను. మెచ్చుకున్నాక అట్లనే తీయబుద్ది అయింది. అందరు మెచ్చుకుంటారు, బాగుంటదని. ఇంట్లో మీ అందరి ఇళ్ళలో ఏమంటారు మామూలుగా మీ అమ్మ వాళ్ళు అసలు వీడియోస్ గురించి? ఫస్ట్ ఒకప్పుడు ఏమనే వాళ్ళంటే, ఎందుకు వీడియోలు తీస్తే ఏమొస్తుంది, ఆ వీడియోలతో ఏమవుతుంది. మా అమ్మ అనేది ముఖ్యంగా, ఏమన్నా జాబ్ చేసుకోవచ్చు కదా వీడియోలతో, పిల్లలతో ఎప్పుడు అంటే వీళ్ళు మా ఇంటికి వస్తారు. ఇంట్లో ఇక చిన్నపిల్లలు ఎట్లుంటారు, ఆగమా అది తలని వస్తుంది, ఎందుకు ఆ వీడియోలతో ఏమొస్తుంది అనే. తర్వాత నేను ఒక్కసారి అంటే నాకు ఏంటంటే మైండ్ సెట్ చిన్నప్పటి నుంచి ఏదైనా వర్క్ చేస్తే దాన్ని వదలద్దు, సక్సెస్ అయ్యేదాకా వదలద్దు అని మై మెంటాలిటీ. ఇప్పుడు నేను 3 years అవుతుంది అక్క ఛానల్ పెట్టి. చాలా అప్పుడు ఈ ఫోన్ తోటి తీసేవాడిని, చిన్న ఫోను. ఇది హీట్ అవుతుండే, హీట్ అయ్యేసరికి ఏమైతుండే కెమెరా ఓపెన్ కాదు. అప్పుడు మేము ఏం చేసేవాళ్ళం అంటే, ఒక ఏమంటే డస్టర్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా పేక్ కానీ అంటే వాటర్ తీసి తుడిసేవాళ్ళం, అది కూల్ కోసం. కూల్ అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసేవాళ్ళం. అంటే మాకు కసి ఉన్నది. అరే ఇప్పుడు అందరు అంటారు వీడియోలు అట్లా అంటారు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తారు కాబట్టి మనం వాళ్ళ ముందర తక్కువ కావద్దు కదా, ఎట్లనే వేసి సక్సెస్ కావాలన్నట్టు ఉద్దేశం. మా ఇంట్లో పేరెంట్స్ కి తెలియదు కదా, అంటుండే ఏమన్నా చేసుకోవచ్చు కదా, నువ్వు జాబ్ చేయొచ్చు కదా, ఎందుకు అట్లా వీడియోలు అంటూ అవ్వే. అప్పట్లో మాకు ఏమొచ్చాయంటే 600-700 వ్యూస్, ఒక బాగా చేస్తే 1K ఇట్లా వచ్చేది. అంటే ఆ ఊరు వాళ్ళు, పక్క ఊరు వాళ్ళకు చేసేది అంతే అనేది. అనే తర్వాత ఇప్పుడు మంచి ఫేమ్ వచ్చిన తర్వాత, బాగా చేస్తున్నావు రా విష్ణు, సూపర్, మేము యాక్టింగ్ చేస్తాం. మా అమ్మ అంటది, మా డాడీ అంటారు, విష్ణు నేను కూడా యాక్టింగ్ చేస్తారా, మా అమ్మ అంటారు నేను కూడా యాక్టింగ్ చేస్తారా. అంటే జనాలు ఇప్పుడు మేము బయటకు వెళ్ళేసరికి, గుర్తుపట్టేసరికి వాళ్ళకి కూడా బాగా అనిపిస్తుంది. కాదు, ఫస్ట్ అసలు యూట్యూబ్ పెడతాను అని మీరు ఎవరికి చెప్పారు? ఇట్లా నాకు ఒక ఛానల్ పెట్టే ఆలోచన ఉంది, నేను వీడియోస్ చేస్తా అని. ఫస్ట్ నేను ఎవరికి చెప్పలేదు. ఫస్ట్ నేను ఏంటంటే మై విలేజ్ షోస్, సో మై విలేజ్ షోని చూసిన. నాకు ఎట్లా అంటే చిన్నప్పటి నుంచి మనం బయటకు ఈ వర్క్ ఈ వర్క్ చేసుకోవడం ఎందుకు, నాకు శ్రీకాంత్ అన్న మెంటాలిటీ. సో ఉన్న ఊర్లోనే ఇప్పుడు మన టాలెంట్ ఉంటుంది. ఇప్పుడు శ్రీకాంత్ అన్న ఆ టాలెంట్ తోటి వాళ్ళందరూ బయట అట్లా వెలికి తీశాడు కదా. సో నా దగ్గర కూడా టీం ఉంది, వీళ్ళు ఇట్లా చిన్నపిల్లలే అయినప్పటికీ టాలెంట్ బాగుంది. సో మాటలు కానివ్వండి అవన్నీ బాగున్నాయి. సో నేను కూడా ప్రయత్నిస్తే తప్పేంది అని చేసిన. సో చేసేసరికి అప్పట్లో చెప్పిన కదా, 3RR చేసేసరికి కొంచెం ఊర్లో పొగిడేసరికి పొగిడారు. అరే భలే చేస్తున్నావు విష్ణు, బాగా చేస్తున్నావు, ఆ గ్రాఫిక్స్ పులి ఉరికేది అది ఇది పెట్టేసిన, మంచిగా చేస్తా అన్నారు. అన్న తర్వాత నాకు కూడా బాగా అనిపించింది, మంచి ఆదరణ వస్తుందని చెప్పేసి అట్లనే కంటిన్యూ అయింది. కానీ కొందరు అనేవాళ్ళు, అంటే ఎందుకు వీడియోస్ చేయడం, పిల్లల చదువు వేస్ట్ అవుతుంది, ఇక వీళ్ళ పేరెంట్స్ అంటే కొందరు అంటారు కదా, అంటే వీళ్ళు చదవకుండా వేరే కారణంతో చదవకుండా నాకే బాధ. మీ ఛానల్లో వీడియోలు చేస్తుంది కాబట్టి వీడు ఆగమైండు, మీరు ఛానల్లో యాక్టింగ్ చేస్తుంది కాబట్టి వీడు స్కూల్కి వస్తలేడు. అట్లా నాకు ప్రాబ్లం కాబట్టి వీళ్ళు అనేది ఎప్పుడు రుద్దేది, మీరు స్కూల్కి పోతేనే యాక్టింగ్కి రండి, లేకపోతే అవసరం లేదు, మీరు చదివితేనే హోంవర్క్ చేస్తేనే మీరు ఛానల్లో ఉంటారు, లేకపోతే లేదు అంటే వాళ్ళ ఆ భయంకైనా చదువుతారు. ఏ విషయం ఫస్ట్ ర్యాంక్ అనేది? మీడియం. ఎందుకంటే ఆలోచించి చెప్పు. ఫస్ట్ ర్యాంక్ వస్తేనే చదువుతున్నట్టు కాదు, అట్లా మైండ్ సెట్ ఏం పెట్టుకోకు. నాకు అసలు ఏ ర్యాంక్ వచ్చేది కాదు, అయినా కూడా పైకి వస్తుండే, ఏం కాదు ఓకేనా. అట్లా మళ్ళీ స్కూల్ టీచర్స్ అందరు నన్ను వేసుకోకండి, అట్లా ఏం లేదు, బాగా చదువుకోరా నువ్వు. ఓకే అక్కయ్య, ఓకే అక్కయ్య. వెళ్తున్నావు స్కూల్కి నిజంగా? అవును అక్క. ఎన్ని డేస్ పోతావు స్కూల్కి? పోతాయిగా. ఎన్ని డేస్ అని అడిగినా నేను. 1 week లా 1 day పోను, మిగతా రోజులను 1 week లో 1 day పోవా? ఎందుకు పోవా 1 day? పోనీ వాళ్ళే వస్తాయి, ఒక్కోసారి 1 week కూడా పోతా. కడుపు నొప్పి వస్తుంది కదా నీకు స్కూల్కి వెళ్తే? కాదు. రాదా? రోజు ఏడుస్తావు అమ్మ నేను స్కూల్కి పోను పొద్దునే అని?
నిజం చెప్పు. ఒక్కొక్క రోజు 1 వీక్ ఎన్ని డేస్ ఉంటాయి విశ్వాంత్? 1 వీక్ 7 days. ఏంటి ఆ వారాల పేర్లు చెప్పు వరుసగా. సండే, మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. వెన్స్డే స్పెల్లింగ్ చెప్పరా. WEDNESDAY. WEDNESDAY. నేర్చుకున్నాడు. ఇప్పుడు అనిపిస్తుంది కదా స్కూల్కే వచ్చా నేను, పక్క ఇంటర్వ్యూకి రాలేదు అనిపిస్తుంది కదా నీకు? నవ్వుతున్నా ఏంటి? అవునా అనిపిస్తుందా? అనిపిస్తలేదు అక్క. ఏమంటే ఎక్కడ తిడతానా అని. పాపం పర్లేదు, ఏం కాదు, కంగారు పడుకో. నువ్వు ఒకరోజు ఏదో ఒకరోజు సాధిస్తావు. ఒకరోజు సాధిస్తావు నాన్న. సాధిస్తారండి, ఏం డైలాగ్ అది? సాధిస్తారు పెద్ద అయినా అనేది అంటది అట్లా. స్వాతి, ఓకే, ఇప్పుడు నీతో పాట పాడిద్దాం అనుకుంటున్నా నేను. లేదా ఎందుకంటే పాటలు పాడతారా మీ టీంలో ఎవరైనా? పాటలు ఇంతవరకు ఎవరు కొంచెం డ్యాన్స్లు అప్పుడప్పుడు డ్యాన్స్లు చేస్తారు. అంటే మాకు కూడా డ్యాన్స్ ప్రాక్టీస్ అదేమి ఉండదు, ఫోన్ లో చూసుకుంటూ నేర్చుకుంటారు. కవర్ సాంగ్స్ చేసేదన్నా కదా, సో అది చూసుకుంటూ పాపం వాళ్ళు నేర్చుకుంటారు. మళ్ళీ 1 డేనే అంతే. ఇప్పుడు వాళ్ళకి స్కూల్ ఉంటాయి కదా, మేము హాలిడే పెట్టి అట్లా ఏముండదు. స్కూల్ నుంచి వస్తారు, హోంవర్క్ చేసుకుంటూ నైట్ వస్తారు, చూస్తారు, మళ్ళీ నెక్స్ట్ డే షూటింగ్ అంతే. మీ ఛానల్ పేరేంటిది? SVY ఎడిటింగ్. SVY అంటే ఏంటి మీరు చెప్పకండి, వాళ్ళని చెప్ప నేను. సౌదాని విష్ణు యాదవ్. ఎవరి పేరు అది? మరి మొత్తం ఆయన పేరే ఉంది, మీరు ఎవరు ఎందుకు లేరు ఛానల్ పేర్లు? అన్నయ్య ఉంటే మేము ఉన్నట్టు. అబ్బా అంతేనా విశ్వాంత్? నీ పేరు పెట్టమని ఎందుకు అడగలేము? అంటే విశ్వాంతే. మరి మిగతా వాళ్ళ పేర్లు? నాకు సంబంధం లేదు, నా పేరైతే ఉంది. నీ పేరైతే ఉంది, మీ పేర్లు వద్దా? ఉన్నది అది వి అంటే వినయ్ అంటాడు ఇప్పుడు. మీ ఇద్దరు పేర్లు? స్వాతి, మిగిలిపోయింది రాహిణి ఒకటే. మా టీం అందరు ఉంటే నేను వద్దు రాహిణి, నువ్వు ధర్నా చేయి. మా టీం అంతా ఒక్కదాన్ని లేను, ధర్నా చేయి నువ్వు. మా టీం వాళ్ళు ఉంటే నేను ఉన్నట్టే. అంతేనా? అట్లా రుద్దేసినారు పాపం వాళ్ళు. అంటే ఆమె మనసులో పెట్టుకుంటది, మనసులో పెట్టుకుని తర్వాత అంటది మళ్ళీ. మీ ఎవరి పేరు లేవు నిజంగా, ఆయన ఒక్క పేరే పెట్టుకున్నాడు. నా పేరు కూడా ఉన్నాయి, మీ అంటే విశ్వాంత్, మీ అంటే వినయ్. ఇంకా మీ అంటే వైష్ణవి. నేను కూడా అనుకుంటా నా పేరు కూడా ఉంది మీ ఛానల్లో అని అనుకోవాలా? అంటే క్యాజువల్ గా, అంటే అప్పుడు నేను ఎడిటింగ్ చేసేది కాక, సో అట్లా పెట్టేసుకున్నా. ఇట్లా ఇక మళ్ళీ నేమ్ చేంజ్ చేయాలనిపించలేదు, ఎందుకంటే ఒక బ్రాండ్ అయిపోయింది. ఎప్పుడే బయటకు వెళ్ళినా కూడా SVY బ్రో, హాయ్ బ్రో, SVY ఎడిటింగ్స్ బాగున్నారా, వీడియోస్ బాగుంటాయి అంటారు. సో నేమ్ చేంజ్ చేయాలనిపించలేదు. సో అట్లనే ఇక ఇప్పటికీ అట్లనే ఉండాలని. గుర్తుపడతారా బయట మీ అందరినీ? ఏమని పలకరిస్తారు? SVY ఎడిటింగ్ సమీర్ అంటారు. అంతే, పేర్లు ఎవరికి తెలియదు బాబు. ఇప్పుడు ఇతన్ని బామ్మర్ది అంటారు. అంటే నేను ఛానల్లో బామ్మర్ది అంట. సో బాబా ఇతను బయటకి వెళ్ళినా కూడా బామ్మర్ది అంటారు. నువ్వు అందరికి బామ్మర్దేనా? అందరికి బామ్మర్ది, అందరికి బామ్మర్ది. రాహిణి, నిన్నేమని పలకరిస్తారు బయట? నన్ను పొట్టి అంటారు, నేను పొట్టి హైట్ తక్కువ అందరు అలానే అంటారు. అట్లా అంటే నేమ్ తెలియదు కదా, ఎవరికి తెలియదు బయట. అంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి ఒక్క షూట్ లో ఒక్కొక్క నేమ్ పెడతా, స్వరూప అని, లావణ్య అని, అంటే కంటెంట్ కి తగ్గట్టు పెట్టుకుంటా నేను. స్క్రిప్ట్ ఎవరు రాస్తారు? స్క్రిప్ట్ నేనే రాస్తా. మీరే? ఎలా అండి? అంటే నేను ప్రతి దాంట్లో ఒక మెసేజ్ కనిపిస్తూ ఉంటది, ఆ మెసేజ్ ని కూడా ఫన్నీ వేలో చూపిస్తూ ఉంటారు. ఈ మీ ఏజ్ కి మీరు చూపించే అంత మెసేజ్ ఓరియంటెడ్ కంటెంట్ కి అసలు సంబంధమే లేదు బేసిక్ గా మాట్లాడితే. మరి స్క్రిప్ట్ ఎలా రాస్తారు? స్క్రిప్ట్ అంటే ఇప్పుడు మేము పల్లెటూరే కదా మేడం, పల్లెటూరే కాబట్టి సో మా ఊర్లో జరిగే సన్నివేశాలు నేను ఒక కథ రూపకంగా అల్లేస్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి ఉంది అనుకోండి, సో పెళ్లిలో నేను అబ్జర్వ్ చేస్తా ఫస్ట్. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పగింతలు అయినప్పుడు కానివ్వండి, ఏదైనా పెళ్లి భోజనాలు అప్పుడు కానివ్వండి, డిఫరెంట్ స్టోరీలు దొరుకుతాయి అక్కడ. ప్రతి అది అసలు అవసరం లేదు, పల్లెటూరులో ఉంటే చాలా ఫన్నీ దొరుకుతాయి మనకు. అక్కడ అబ్జర్వ్ చేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత నాకు థాట్స్ వస్తాయి, అవి అదే వస్తుంది. సో పడుకున్నా ఎక్కడికి పోయినా నాకు అది తీయాలి, అది తీసిన తర్వాత మనశ్శాంతి అనిపిస్తుంది. అప్పటిదాకా వెంటాడుతూనే ఉంటది మనసులో, ఆ కంటెంట్ తీయాలి, అక్కడ సన్నివేశం జరిగి తీయాలి. సో దానిని నేను చేస్తా అంటే నాకు అనుగుణంగా, పిల్లలకు అనుగుణంగా నేను రాసుకుంటా. అప్పటికప్పుడే బ్రెయిన్ లోనే అయిపోతుంది, అది బ్రెయిన్ అయిపోతే ఫోన్ ఉంటే ఫోన్ లో టైప్ చేసుకుంటా. మళ్ళీ ఎందుకంటే మర్చిపోతా, నాకు మర్చిపోయి కాబట్టి ఆ డైలాగ్స్ అవన్నీ నేను ఫోన్ లో రికార్డ్ చేసుకుంటా. నెక్స్ట్ డే కథం షూట్ పెట్టేస్తా. అబ్బో, కాదు మీ షూట్ కి తగ్గట్టుగా ఊర్లో వాళ్ళందరూ ఎట్లా వచ్చేస్తారు అసలు? వీడియోస్ లో వస్తారు, చెప్తారు మేము వస్తాం పిలువ అంటారు. ఒక్కొక్కసారి ఏమైతే షేమ్ గా ఫీల్ అవుతారు. చెప్తా, నేను మోటివేషన్ ఇస్తా, మనని చాలా బాగా గుర్తుపడుతారు, నిన్ను కూడా గుర్తుపడతారు అంటే. ఇప్పుడు వాళ్ళు ఎటన్నా ఊరికి పోతారు కదా,
నువ్వు ఈ వీడియోలో కనబడ్డావు అంటారు కదా. అన్న తర్వాత వాళ్ళు ఉంటారు విష్ణు నన్ను బయట గుర్తుపడుతున్నారు, నేను వస్తా రేపటి నుంచి షూటింగ్ అంటారు. చాలా మంది కూడా ఇప్పుడు చాలా మంది మెసేజ్ చేస్తారు, బ్రో మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మేము వస్తాం మీ ఛానల్లో యాక్ట్ చేస్తాం అని. ఒకప్పుడు అసలు ఏం ఫేమ్ లేకపోతుండే, ఏం లేకపోతుండే, బాగా అనిపిస్తుండే ఎంత వర్క్ చేస్తున్నాం, ఇంత హార్డ్ వర్క్ చేసినా ఏం ఫేమ్ రాలేదు. నాకు ఎప్పుడు ఛానల్ వదిలేయాలని అనిపించలేదు, బట్ కొంచెం బాగా ఇప్పుడు ఏంటంటే అందరూ సెటిల్ అవుతారు. నేను సెటిల్ అయ్యే ఏజ్, అందరూ సెటిల్ అవుతారు, నేను ఒక్కొన్ని ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అవుతారు అని ఒక బాధ ఉంటుండే. ఆ బాధ ఇప్పుడైతే ఓకే, ఇప్పుడు అందరు గుర్తుపడుతున్నారు, అందరి దగ్గర మనం ఫేమస్ ఊర్లో గుర్తుపడతారు, బయట గుర్తుపడతారు అందరూ మీ వీడియోస్. యాక్చువల్లీ నేను యాక్టింగ్ రాకపోయేది, అసలు నేను కెమెరా చూసుకునేవాడిని. ఇప్పుడు అయ్యో బాబు నేను ఉన్నప్పుడు నేనే కెమెరా, నేనే అన్ని చూసుకునేవాడిని. మా చెల్లె హాస్టల్ వెళ్ళింది, ఫస్ట్ మా చెల్లె పైనే డిపెండ్ అవుతుండే ఛానల్. హాస్టల్ వెళ్ళిన తర్వాత నాకు భయం అయింది. ఎందుకు అంటే ఆమె హాస్టల్ వెళ్ళింది అనుకో, వెళ్ళింది ఇప్పుడు ఛానల్ ఇట్లా కుప్పగూలిపోతుంది. ఇప్పుడు ఒక్క పాప మిన్నే ఛానల్ అంతా నడుస్తుంది, వీళ్ళందరూ సైడ్ క్యారెక్టర్ చేస్తుండే. మెయిన్ ఆమెని హాస్టల్ పోతే ఛానల్ అనేది కుప్పగూలుతుంది. అబ్బా ఇట్లానే వేయాలి, అందరు బయట అంటుండే మీ చెల్లె పోతుంది ఛానల్ పడిపోదా అంటుండే. నాకు భయం అవుతుండే, తలుచుకుంటేనే భయం అవుతుండే, అమ్మో ఛానల్ పడిపోతుంది. ఇంత కష్టం చేసి అంత మళ్ళా నేను 1-2 సార్లు ట్రై చేసిన, నాకు రాలేదు యాక్టింగ్. పిల్లల్ని తిట్టేవాడిని, గట్లే అని తిట్టేవాడిని. నేను యాక్టింగ్ చేసేసరికి నాకు తడబడేది. అప్పుడు అనేవాళ్ళు పిల్లలు, విష్ణు ఏమాయ మంచిగా ఉందా అని మమ్మల్ని ఒకప్పుడు అంటుంటివి, ఇప్పుడు నీకు అర్థమవుతుందా అనేవాళ్ళు. నాకు అర్థమైంది అప్పుడు ఇలా బాధ. తిట్టేవాడిని కొట్టేవాడిని, అమ్మో యాక్టింగ్ అంటే ఇంత. 2 రోజులు 3 రోజులు కష్టమైంది. ఇక తర్వాత కథ అలవాటు అయిపోయింది, కథ అట్లనే అయిపోయింది, ఇంకా అట్లా వీడియోస్ అట్లనే కంటిన్యూ అయిపోయింది. ఓకే. స్వాతి నేను కొడుతుండే కదా అప్పుడు నీ ఫీలింగ్ ఏంటి? అప్పుడు కోపం వచ్చేది, వచ్చేదా తిరిగి కొట్టబోదేదా? లేదు కొట్టినప్పుడు మళ్ళీ కొట్టినాక ఏంటనే గుర్తొచ్చేది అది. అంటే ఎవరు కూడా పాపం ఎదురు తిరగపోయేది. ఈ అబ్బాయి ఇంత హైట్ ఉన్నాడు, ఇంత పెద్దగా ఉన్నాడు, కానీ ఏ రోజు కూడా అంటే స్ట్రెస్ ఫీల్ అవుతా అక్క, ఎక్కువ స్ట్రెస్ అవుతుంది నాకు ఆ కంటెంట్లు అవన్నీ చూసుకునేసరికి. వేరే వాళ్ళు ఉంటే ఓకే, నేను ఒక్కనే కాబట్టి నాకు అంత స్ట్రెస్ గా ఫీల్ అయ్యి అందుకే అంత బక్కగా ఉన్నావు కదా. అట్లేం లేదు. వినయ్ కొడుతుండేనా నిన్ను కూడా? లేదక్క, తిడుతుండేనా? నీకేమనిపిస్తుంది? ఏమనిపించవు అయ్యా అన్నయ్య అంటే ఇంటికాడ దగ్గర ఉన్నప్పుడు చూదా అంతే తిడుతుండే, అంతే ఉండే పని. అంటే ఇక అంటే బాగా చూసుకుంటా, మంచిగా చూసుకుంటా, కానీ ఏంటంటే ఎప్పుడు తిడుతుండేనా? కెమెరా ముందు తిడతాడు, అలవాటు అయిపోయింది. నాకేందంటే అక్కయ్య బయట మనం తిరగద్దు, స్టడీ చూసుకోవాలి, ఇటు యాక్టింగ్ చూసుకోవాలి, 2 బ్యాలెన్సింగ్ ఉండాలి. ఒకటి పడిపోయింది అనుకో మనం లాస్ అయిపోతాం. ఇప్పుడు యాక్టింగ్ బాగా చేసి స్టడీ పోయింది అనుకో వీళ్ళని నన్ను అంటారు, విష్ణు చూసినావా అటు యాక్టింగ్ అని పిల్లలు చదువు ముంచిండు, ఏం యాక్టింగ్ అని తల్లిదండ్రులకు ఎక్కించారు. తల్లిదండ్రులు పంపిస్తారు, నాకు పంపారు. అట్లా చాలా రోజులు కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. చాలా అన్నారు కూడా, బయట వాళ్ళు అన్నారు, చాలా వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ రిలేటివ్స్ కూడా అన్నారు. అంటే ఏమంటారంటే పల్లెటూరులో అమ్మాయి ఎదుగుతుంది, అవసరమా యాక్టింగ్, ఎందుకు పెళ్లి సంబంధాలు రావు, అవసరమా అంటుండే. ఇప్పుడు వాళ్ళు వేరే వాళ్ళు అయితే పంపిపోతుంటే నేను నమ్మకమైన మనిషిని, ఇంటి దగ్గర వ్యక్తిని, చదువుకున్న వాడిని పంపించరు. ఎందుకు అంటే నేను చదువుకున్న వ్యక్తిని కాబట్టి, నేను నమ్మకమైన వాడిని, ఇంటి దగ్గర కాబట్టి, విష్ణు మంచోడు నమ్మకమైన వాడు అని చెప్పేసి నాతో పంపిస్తారు. ఎక్కడికి షూట్ అయినా పంపిస్తారు, ఆడపిల్లైనా వీళ్ళైనా వస్తారు. నమ్మకం వాళ్ళకి, విష్ణు మంచోడు, మంచిగా చూసుకుంటాడు పిల్లలని నమ్మకం. అట్లా. కాకపోతే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ గొప్ప విషయం ఏంటంటే చీరలు వాళ్ళే కట్టుకుంటారు. వాళ్ళే ఇప్పటికీ పెద్దవాళ్ళకి కూడా కట్టుకోరాదు, వాళ్ళే కట్టుకుంటారు. అది ఇప్పుడు చిన్నప్పటి నుండి వాళ్ళ రెడీ అవుతారు, ఒక్కొక్కళ్ళు కట్టేసుకుంటారు, కట్టేసుకొని బయటకు వెళ్ళేస్తారు అంతే. అబ్బో విశ్వాంత్ నిన్నైతే దొలిచి కొట్టినా కూడా తప్పలేదు, కొడతాడా నిన్న? ఒక్కొక్కసారి కొట్టడానికి తిడతాడా? కొట్టించుకుని నువ్వు ఒక్కదాని విన్నా స్వాతి, కొట్టడు కానీ తిడతాడు నిన్ను కూడా. తిడతాడు అంటే ఏంటంటే స్కూల్ కు ఓనని మారం చేస్తాడు, స్టమక్ పెయిన్, హెడ్ ఎక్ అది చేస్తాడు. వీళ్ళ మమ్మీ డాడీకి కానీ మమ్మీకి కానీ వినడు, సజ్జ ఎక్కుతాడు, బాత్రూమ్ ఎక్కుతాడు, బంగ్లా ఎక్కుతాడు, ఆడిని ఎక్కుతాడు. నేను ఎక్కువ పోయేసరికి సైలెంట్ అవుతాను, ఎందుకంటే స్కూల్ పోతే షూటింగ్ లకి వెళ్ళి తీసేస్తాను తెలుసే కదా. పోతా అంటాడు. ఒకసారి వెళ్ళినా గొడవ అవుతుంది, వాళ్ళ మమ్మీని పోను అంటాడు. నేను ఒక్కసారి బాగా పోతున్నా బాగా జాగేసుకుని అంటే భయం, ఎందుకంటే నేను వాళ్ళకి అట్లా చేసిన. ఒకవేళ మీరు స్కూల్ పోకపోతే గిట్ట రావు. నేనేంటంటే నేను ఫేమస్ కావాలి, గుర్తుపడుతురు కదా అన్నట్టు. చిన్నప్పటి నుంచి చిన్నప్పుడు బాగా ఇబ్బంది అయ్యేది, మాట అనేది
రాపోయేది తొత్తుగా ఎలా మాట్లాడేది బయట అంటుండే మీ బామ్మది మాట్లాడేది మాకు ఒక్క ముక్క కూడా అర్థం కాకపోయేది కాకపోతే కసి చెయ్యాలి అని ఆ కసితో స్కూల్కి వెళ్తున్నావు పాపం అంతే కదరా. మీ వీడియోస్ లో యాక్టింగ్ కోసం ముసలి అవతారం వేయాలన్నప్పుడు వెనక్కి జుట్టు ఇట్లా వదిలేసి ముందు తెల్లగా వేసేసుకొని ముసలాల్లాగా రెడీ అయిపోయి ఆ స్క్రిప్ట్ కి తగ్గట్టుగా మారిపోతుంటారు. ఎంత టైం పడుతుందా ఒక స్క్రిప్ట్ కి మీరు యాక్షన్ చేసి ఆ వీడియో రావాలంటే? టైం ఏం పట్టది కాకపోతే ఏమైతుందంటే యాక్టింగ్ కూడా టేక్లు ఎక్కువ తీసుకోరు. ఎందుకు తీసుకోరు, అస్సలు తీసుకోరు. ఎందుకు అంటే మేము వాడుక భాషనే కదా అది, మా పల్లెటూరులో జరిగే వాడుక భాష. మేము ఏది కొత్తది ఏమో, కాకపోతే ఎడిటింగ్ లో ఇబ్బంది అవుతుంది, డబ్బింగ్స్ ఉంటాయి అవి ఇబ్బంది అవుతుంది, అది ఒకటి ఇబ్బంది అవుతుంది. ఒక్కొక్కసారి ఈ పిల్లలు ఎక్కడికి కూడా ఇప్పుడు ఒక షూటింగ్ ఈరోజు షూటింగ్ ఉంది అనుకో, ఒక్కొక్కసారి గుర్తుంటేనేమో వస్తారు టైంకు మర్చిపోతారు. వీళ్ళంతా వీడియో ఎక్కువ మర్చిపోతాడు, ఎక్కడికో క్రికెట్ ఆడాడి పోతాడు, మళ్ళీ తీసుకొచ్చి అరే షూటింగ్ ఉంది ఏమంటే అరే విష్ణు అన్న మర్చిపోయినా నాస్తున్నా అంటాడు. వీళ్ళని అందరినీ తీసుకురావడానికి ఇబ్బంది అవుతుంది అంతే. అంతే, అది తప్ప ఇంకా ఇబ్బంది ఏం లేదు. రెడీ అవ్వడం, బట్టలు కాస్ట్యూమ్ కి తగ్గట్టుగా వేసుకోవడం లేదు, అస్సలు లేదు. అన్ని ఎక్కడ దొరుకుతాయి మీకు? మాకు దొరుకుతాయి అంటే మా ఇంటి దగ్గర మాకు షాప్ ఉంది, మళ్ళీ మేము బయటకు వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకుంటాం, కొనుకొచ్చుకుంటాం అంతే. బట్ మాకు ఇక ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే మాకు ఎటన్నా బయటకు పోతాం కదా షూట్కు, అప్పుడు గిల్టీగా అనిపిస్తుంది. నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఓల్డ్ క్యారెక్టరేషన్ అనుకో, చూసిన అవుతే నాకు అంత షేమ్ అనిపిస్తుంది. అంటే వాళ్ళు నవ్వుతున్నారు, నన్ను నవ్వుతున్నారు, తొందర షూటింగ్ చేసుకోవాలి అంటే నాకు గిల్టీగా ఫీల్ అనిపిస్తుంది. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడవాళ్ళ వేషం వేసింది అనుకో, తొందర కానివ్వండి అంట. ఎందుకంటే వాళ్ళందరూ వస్తాయి. ఇప్పుడు పల్లెటూరులో ఎట్లుంటారంటే అందరు చూస్తారు, జమయ్యి చూస్తారు, విష్ణు భలే రెడీ అయ్యిండు అని. అది నాకు కొంచెం గిల్టీగా అనిపించేది. కాకపోతే వ్యూస్ వచ్చిన కొద్దీ మంచి విష్ణు మస్తు చేస్తున్నావు, నీలో టాలెంట్ బాగుంది అంటారు. అంటే ఇక్కడ ఏంటంటే వ్యూస్ లో చాలా మంది కూడా కామెంట్ లో విష్ణు బాగా చేస్తున్నావు, నీలో టాలెంట్ ఉందంటే నాకు అది వేస్తే బాగా మంది మెచ్చుకుంటున్నారు కదా అన్న దాటితోటి నేను వేసేవాడిని. అంతే, అది క్యారెక్టర్, అంతే క్యారెక్టర్ తగ్గట్టు వేసుకుంటూ పోవడమే. వాళ్ళని మరీ చీరలు కట్టిస్తారు మీరు అన్నిటికీ. పాపం మొన్న అయితే నేను అది ఒక సీన్ చూసా, అదే పెళ్ళైపోయిన తర్వాత ఆడపిల్ల మళ్ళీ ఇంటికి వస్తే ఏం లేదే నువ్వు ఏదో మర్చిపోయినా అనిపిస్తుంది నాన్న. బాబునా బాపు ఎంత నవ్వుకున్నా నేను చూసి. అసలు అప్పగింతలు నవ్వే డేస్ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లుందని చెప్పేసి అప్పగింతలు గానీ క్యారెక్టర్స్ స్క్రిప్ట్ నిజంగా అందరికి యాప్ట్ అవుతుంది. ఎస్ ఇదే కదా జరుగుతుంది రియల్ గా బయట కూడా అని చెప్పేసి అలా అనుకుంటారు అందరు. మళ్ళీ కొందరు ఏమనుకుంటారంటే అంటే స్క్రిప్ట్ మొత్తం రాసుకొని చేస్తారు అనుకుంటారు. లేదు, నేను అప్పుడు స్క్రిప్ట్ ఇప్పుడు రాస్తున్నా స్క్రిప్ట్ నేను రాయిపోయేది. ఇప్పుడు నేను ఒకసారి చెప్పేదానా ఇది అన్నమ్మా అంటే అలా అంటారా, నాకు బ్రెయిన్ లో వస్తుంది అక్క. అసలు నేను స్క్రిప్ట్ రాయిపోయి ఇప్పుడు రాస్తున్నా, ఇది అన్నమ్మా అంటే అంటుండే, మేము డబ్బింగ్ లో దాన్ని మరి సరి చేసుకునే వాళ్ళం అంతే. అంటే ఆ వర్డ్స్ నాకు తెలుసు, అంటే ఏది వైరల్ అవుతుంది అంటే. సో చాలా పల్లెటూరులో ఏంటంటే కొంచెం ఇట్లా బ్యాడ్ వర్డ్ వాడతారు, అంటే నేను అంతగానో వాడా. సో అవి వాడేసరికి జనాలకు నచ్చుతాయి, అవి ఆటోమేటిక్ గా నచ్చుతాయి. సో అవి వాడేసరికి వైరల్ అవుతాయి వీడియోలు. సో మా ఎట్లుంటా అంటే అందరు కూడా అంటే యథావిధిగా మాట్లాడేస్తారు. అంటే వాళ్ళకు అంటే కఠినమైన వాళ్ళు ఇప్పుడు నేను ఒక డైలాగ్ చెప్పినా చెప్తే వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుంది అలా చెప్పమంటే చెప్తారు, అది పెట్టేస్తా. నాకు నచ్చినవి కాకుండా వాళ్ళకి నచ్చింది పెట్టేస్తారు. కాదు, ఎక్కువ టేక్స్ ఎవరు తీసుకుంటారు మీరు? విశ్వాంతేనా? అవును. నిజమా? ఈయన ఎక్కువ తీసుకుంటాడు. చెప్పురా, నిజమా? అవును నిజమే. ఎందుకు తీసుకుంటా అని టేక్స్? తొందర అనరాదు, ఒక్కోసారి అనరాదా? కానీ అనాలని ఉంటది, అనరాదు. తిడతారా ఇలా ఎక్కువ టేక్స్ తీసుకుంటున్నావు అని? తింటారు. నిజం చెప్పు. నిజం తింటారు. అది నవ్వుతున్నాడు. కోపం వచ్చినప్పుడే కోచి పనులు ఏమైనా చేస్తే అప్పుడు తిడతాడు. అంటే అక్క ఎట్లా అంటే ఇప్పుడు మేము షూటింగ్కి వెళ్తాం, షూటింగ్ చెట్లు ఉంటాయి, చెట్లను పట్టుకొని అలాగా పట్టుకొని ఒక్క దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఆడపిల్లలు ఇల్లు కూర్చోమంటే కూర్చుంటాడు, నేను కూర్చోడు, దాన్ని పోయి ముడతాడు, దీన్ని పోయి ముడతాడు. ఇప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్తాం షూటింగ్ కి, వాళ్ళ ఇంటికి కుదురుగా ఉంటేనే మళ్ళీ రానిస్తారు కదా. ఈయన అట్లున్నాడు, దాన్ని పోయి ముడతాడు, దీన్ని పోయి ముడతాడు, అది దాగం చేస్తాడు. చేసరికి కొంచెం వార్నింగ్ చేస్తా. అంటే మీరు వేరే వాళ్ళ ఇళ్ళకి పోతారు, షాపులకు పోతారు, లొకేషన్ వాడుకుంటాం, ఇస్తారు వాళ్ళు. పెళ్లికి కావాలంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకులా రెడీ అవుతారు, అవన్నీ కూడా సెటప్ చేసుకుంటారు. మాకు మేమే చేసుకుంటాం. ఎంత ఖర్చు అవుతుంది అట్లా ఒక షూట్ చేయాలంటే? అంతేం కాదు, 200-300 అయిపోతుంది, 150. మెటీరియల్ ఆల్రెడీ అమ్మాయిల దగ్గర ఉంటాయి, ఆల్రెడీ పిల్లల దగ్గర ఉంటాయి, మా సిస్టర్ వాళ్ళ దగ్గర ఉంటాయి, తెచ్చుకుంటా నేను. మళ్ళీ ఇస్తాను, తెచ్చుకుంటా, వాళ్ళు ఇస్తారు, ఇస్తా, మళ్ళీ అప్పుడప్పుడు కంప్లీట్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇస్తాం. అంతేం కాదు.
బట్ ఎప్పుడు అంటే ఎడిటింగ్ లోనే కొంచెం ఇబ్బంది అవుతుంది అంతే. అది కూడా మీరే చేసుకుంటారు. నేనే చేసి కాబట్టి ఇబ్బంది నాకు. ఇప్పుడు నేను స్కూల్కి పోయి రావాలి, స్కూల్కి టీచింగ్ చేసి రావాలేసరికి ఇది చేయాలనేసరికి ఇబ్బంది. అది వచ్చి మళ్ళీ వీళ్ళతో డబ్బింగ్ చెప్పించాలి కదా, అది ప్రాబ్లం నాకు. డబ్బింగ్ మామూలుగా యాక్టింగ్ లో చెప్పేయడం వేరు, డబ్బింగ్ లో మళ్ళీ డబ్బింగ్ మళ్ళీ ఆ మ్యూజిక్ సింక్ కావాలి. అవును, సింక్ అయితేనే జనాలు చూస్తారు. ఏదో ఒక మ్యూజిక్ పెడతా అంటే కుదరదు. అన్ని సింక్ అయ్యేలా సింక్ కావాలి. ఆ బీజిఎం కానీ ఆ యాక్టింగ్ తగ్గట్టు ఆ బీజిఎం సెట్ అయితేనే బాగుంటది. పెళ్లి కొడుకు పారిపోయే వీడియోస్ ఏడిపోతున్నావు ఇప్పుడే వస్తా అంటే మేము ఏదంటే వైరల్ చూసుకుంటాం, సమాజంలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా తీస్తే ఇది బాగా వైరల్ అవుతుంది. ఒక విషయం చెప్పాలంటే సమాజానికి మంచి మెసేజ్ ఇద్దామని తీసినాం కానీ చూడరు, కామెడీయే చాలా చూస్తారు. ఒక బ్రదర్ పెట్టిండు, మేము ఒకప్పుడు అంటే ఎమోషనల్ తీసినాం, ఎమోషనల్ తీసి ఈ ఫన్నీకి వచ్చేసరికి ఫన్నీకి అలవాటు పడ్డారు మేము అందరు కూడా. ఒక ఎమోషనల్ తీసిన ఏమన్నారంటే, బ్రదర్ మీరు ఎమోషనల్ తీయకండి, మిమ్మల్ని చూస్తే మాకు ఫన్నీ వస్తుంది, ఫన్నీ తీయండి, మీరు ఎమోషనల్ జోలికి పోకండి అన్నారు. అంటే మనం చూడగానే మా ఫేస్ చూడగానే నవ్వు వస్తుంది వాళ్ళకి, కామెడియన్ ఫేస్ లోనా. నిజంగా ఇంకొక మాట ఏంటంటే, కామెడీ చేయగలిగిన వాళ్ళు ఏదైనా చేయగలరు, అదొక రూల్ ఉంటది. కామెడియన్ హీరో కామెడియన్ కాలేడు, కానీ కామెడియన్ హీరో అవ్వచ్చు. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంటది. ఏంట్రా విశ్వాంత్ ఏంటి ఇప్పుడు నువ్వు హీరో అని ఫీల్ అయిపోతున్నావా? అభిజయం వెనక వద్దా? ఇంకొకరు మా టీమ్ లో మా అత్తయ్య మిస్ అయ్యారు, ఆమె బాబు పుట్టినలో. ఆమె రావడంతో కూడా మాకు కొంచెం లక్ వచ్చింది. ఎందుకు ఆమె పేరు లక్కీనా? లక్కీ కాదు, అంటే ఏజ్ అనేది మీలాగా ఉంటది. సో మాట్లాడేది ఎట్లా అంటే యాక్టింగ్ చేసిన మాట్లాడేది అంటే న్యాచురల్ గా చేస్తుంది. న్యాచురల్ అందరికి ఇష్టపడతారు, అట్లా చాలా ఇష్టపడతారు. మీ అమ్మ నాన్న ఏం చేస్తారు? అమ్మ మాకు షాప్ ఉంది, కిరాణా షాపు. వ్యవసాయం, మాకు వ్యవసాయం ఉంది. డాడీ వ్యవసాయం చేస్తాడు, మమ్మీ షాప్ చూసుకుంటది. అన్నయ్య ఆర్మీ. అన్నయ్య ఆర్మీనా? మీరు బిఎడ్ చదివి టీచింగ్ కి దానికి ట్రై చేయట్లేదా? ఇంట్లో అమ్మ వాళ్ళు అడుగుతారు. నాకు ఇదే ఇంట్రెస్ట్ అనిపించింది. ఒకప్పుడు మంచి జాబ్ ఇవ్వాలని ఉండే. ఒక విషయం ఏంటంటే, నేను హ్యాండిక్యాప్డ్, నాది కొంచెం, నాకు పోలియో కొంచెం లైట్ గా. నాకు ఏంటంటే మా వాళ్ళు అందుకే అనేది యూట్యూబ్ వస్తుంది, నువ్వు ఎట్లా బతుకుతావు అంటే వీడియోస్ వల్ల ఏం వస్తుంది తెలియదు కదా, గ్రామీణ ప్రాంతాలు ఎట్లా బ్రతుకుతావు, నువ్వు జాబ్ చేస్తే నీకు మంచి లైఫ్ ఉంటుంది కదా, ఇప్పుడు అన్నయ్యకి జాబ్ వచ్చింది, నువ్వు ఎట్లా బ్రతుకుతావు అనేవాళ్ళు. చాలా ఊర్లలో కూడా కొన్ని రోజులు మెచ్చుకున్నారు, తర్వాత కూడా అన్నారు ఈ వీడియోలలో ఏమొస్తాయి రా, పిల్లల చదువు వేస్ట్ చేస్తున్నావు, ఆ వీడియోలు తింటే ఏమొస్తాయి అని చాలా అనేవాళ్ళు. కానీ చాలా బాధపడ్డ సందర్భాలు బాగున్నాయి, ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి. బాగా బాధపెట్టిన విషయం ఏంటి? బాగా బాధపెట్టిన విషయం అంటే, పిల్లల్ని అంటే అందరు అనేవాళ్ళు ఏమంటారంటే, ఏం వీడియోలు చేస్తున్నావు, ఆ వీడియో వల్ల ఏమొస్తుంది నీకు, ఇదే అనేవాళ్ళు. ఒక నేను బాగా బాధపడ్డ సందర్భం ఏంటంటే, మా ఊరికి ఒక గ్రూప్ ఉంటది, మన ఊరు మన బడి అనే గ్రూప్ ఉంటది. అందులో పోస్ట్ చేసేవాడిని నేను వీడియోలు. మా పిల్లలతో ఒక వ్యక్తి అన్నట, మీ వీడియోలు అలా పోస్ట్ చేయకండి అనేసరికి నాకు కొంచెం బాగా అనిపించింది. అదొకటి నేను అంటే ఎప్పటికీ అది గుర్తు పెట్టుకుంటా. అట్లా ఫైటింగ్ కూడా పెద్ద వీడియోస్. అవునా? అంటే ఇక విలేజ్ లో జరుగుతాయి కదా, అంటే ఎట్లా అంటే పిల్లలే అంటే షూటింగ్ ఏం ఊకే షూటింగ్ అంటే షూటింగ్లో ఏమొస్తాయి ఇదే. దీంతో ఇక మేము వేరే వాళ్ళ ఇంటికైనా కూడా ఒక ముసలి వాళ్ళు అంటుండే, ఆడపిల్లలతో ఏం చేపిస్తున్నావు వీడియోలు అది అంటుండే. అప్పుడు కూడా నాకు బాగా అనిపించేది. కాకపోతే నాకు ఉన్న ఆధారం వీళ్ళే కదా, ఇప్పుడు ఉన్న ఆధారం వీళ్ళే, నాకు ఎవరు లేరు, మా ఇంటి దగ్గర వాళ్ళు వీళ్ళే. మళ్ళీ వేరే వాళ్ళని తీసుకొద్దామంటే మళ్ళీ వాళ్ళు ఫస్ట్ నుంచి ట్రైన్ చేయాలి. ఇప్పుడు వీళ్ళందరూ ట్రైన్ అయిన వాళ్ళు, నాకు అది ప్రాబ్లం ఉండేది. అప్పుడు మస్తు బాధపడేవాడిని. సో ఇప్పుడైతే ఒక్క బాధ కూడా లేదు, అందరు కూడా మెచ్చుకుంటారు, మా రిలేటివ్స్ కూడా మెచ్చుకుంటారు, మస్తు చేస్తున్నావు విష్ణు, నువ్వైతే భలే చేస్తావు యాక్టింగ్, అంటే బయట ఒక విధంగా ఉంటావు, అసలు నువ్వా కాదనిపిస్తుంది అని అంటారు. ఇప్పుడు బాగా అనిపిస్తుంది. నేను ఒకటే అనుకుంటా, మనం ఎప్పుడైనా ఎదురు మాటలు అంటారు, అట్లా అంటే మనం సక్సెస్ అయినట్టు అని నేను బలంగా నమ్ముతుంది. ఓకే రాహిణి, మీ కాలేజీలో ఎవరైనా గుర్తుపెడతారా? నేను గుర్తుపెడతారా? ఏమంటారు? యాక్టింగ్ బాగా చేస్తున్నా అంటారా? పొట్టి అసలు ఇక్కడేమి ఇంత కూడా లేదు, అదే చోటా ప్యాకెట్ బడా ధమాకా అంటారు కదా, అలాంటి కామెంట్స్ వస్తాయి కదా నీకు. స్వాతి, నువ్వు హాస్టల్కి వెళ్ళినప్పుడు మిస్ అవుతావా వీడియోస్ ఇట్లా? నిజంగా అనిపిస్తుంది, నేను అక్కడ ఉంటే ఇంకా చేసేదాన్ని కదా డైలీ అని. మరి అడగలే ఇంట్లో, నేను హాస్టల్కి పోను, ఇక్కడే ఉంటా, ఊర్లోనే ఉంటా అని? అడగలేదు, స్టడీ కూడా ఉండాలి, అక్కడనే మంచిగుందని. ఏమవుతారా మీరు అందరు పెద్ద ఒక్కొక్కరు చెప్పండి నాకు. వినయ్, నువ్వేమవుతావు? అంటే ఒక గోల్ ఉండే క్రికెటర్ అవుదామని. క్రికెట్ అంటే ఇష్టమా? ఎవరి ఇష్టం క్రికెట్ లో? ధోని. ఎందుకు? అంటే ఆయన ఇక
అది చిన్నప్పటికల్లా అంత ఇష్టం ఇక. చిన్నప్పటి నుంచి క్రికెట్ చూస్తుండే. ఆ, అవునా? ఇంట్లో ఒప్పుకుంటారా మరి క్రికెట్ అదే చేసుకుంటా అదే నేర్చుకుంటా అంటే? ఒప్పుకునేటోళ్ళే. ఒప్పుకునేటోళ్ళే. కానీ ఇక మధ్యలో యూట్యూబ్ పరిచయం అయినాక ఇప్పుడు యూట్యూబ్ లో ఉండాలని ఉందా? క్రికెట్ రావాలని లేదు ఇంకా. అంటే స్పోర్ట్స్ లో బాగా ఇంట్రెస్ట్. 2 సార్లు డిస్ట్రిక్ట్ లెవెల్స్ తో పోయినా. ఓకే. అట్లా పోయి ఇక ఇంకేంది ఇక పోదాం అనుకునే లోపు ఇక యూట్యూబ్ ఎంట్రీ అయినాక యూట్యూబ్ లోకి యూట్యూబ్లోకి వచ్చేసిన. వచ్చేసి రే విశ్వత్, నువ్వేమవుతావు పెద్ద అవుతాను మాత్రం చెప్పకు. ఇంజనీర్ ఇంజనీర్. ఎందుకు? అయిదాం అనుకున్నా. ఐదం అనుకున్నావు అవుతావు అయిదా అంతావు. సరే, ఇంజనీర్ స్పెల్లింగ్ చెప్పు. నేను మళ్ళీ స్పెల్లింగ్ అడుగుతున్నాను నేను. ఈఐ EINGER EINGER ఇంజనీర్, అంతే కదా? ఏ ఇంజనీర్ అవుతాను? సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ స్పెల్లింగ్ చెప్పు మరి. SOFT WRE. అయిపోతారా నువ్వు? సాఫ్ట్వేర్ EIGER అంతేనా? ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిపోతావు నువ్వు. పక్కా అయిపోతావు. ఓం బూమ్ బుష్ అయిపోతావు కదా రాహిణి నువ్వు? నాకు ఎడిటింగ్ ఇంట్రెస్ట్. ఎడిటర్ నిజంగా? వావ్, ఫస్ట్ టైం వింటున్నా తెలుసా నేను. నార్మల్ గా అందరు టీచర్, డాక్టర్ అట్లా చెప్తారు. ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ కాకపోతే నేనే చేయదాన్ని. చెప్తాను. ఇప్పుడు నేను టీచింగ్ వెళ్ళా, నాకు టైర్డ్ అయిపోతుంది. చెప్తా, రేపు చేస్తే ఎల్లుండి చేస్తే విష్ణు రేపు కన్ఫర్మ్ చేస్తా అంటది. అయ్యో ఇలా మర్చిపోయినా రేపు చేస్తా అంటది. ఒక 2 times చేసినా, కాకపోతే నాకు దాని గురించి క్లిప్స్ అన్ని యాడ్ చేస్తుంది. ఎట్లా అంటే ఇప్పుడు ఏదన్నా గ్యాంగ్ ఉంటుంది అక్కడ ముచ్చట పెడతారు, అక్కడికి వెళ్ళి ఆడ ముచ్చట పెట్టేస్తుంది. ఇది మర్చిపోతుంది, వర్క్ అంతా మర్చిపోతుంది. అట్లా ఉంటది. బట్ ఎడిటర్ అవ్వాలని ఇష్టం నీకు. యూజువల్ ఎడిటింగ్ నేర్చుకుంటున్నావు ఇప్పుడే ఆల్రెడీ? చెప్తా, కొన్ని చెప్తా నేను. చెప్తా కానీ ఆమె ఇంట్రెస్ట్ గా చూపది. ఓకే, అట్లా. బట్ మైండ్ లో అయితే ఉంది అంతే. స్వాతి నువ్వు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు అట్లా కథలు రాయడం ఇంట్రెస్ట్. కథలు రాయడం ఇంట్రెస్టా? ఆయన టీచర్కి నేను అక్కడ రాసి చూపించేదాన్ని. ఎప్పుడు అంతే చేస్తే. ఏమంటారు టీచర్స్? బాగా రాసిన కథ అంటారా? ఫ్యూచర్ లో డైరెక్టర్ అవ్వాలని మన ఆలోచన ఉందా? మరి సాఫ్ట్వేర్ అన్నా అది ఉండే, కాకపోతే ఇక ఇది రాసిన కొద్దీ నాకు మంచిగా అనిపించింది. ఇంకా నాకు గుర్తుకొచ్చిన కొద్దీ రాసి టీచర్కి కొన్ని స్టోరీస్ చెప్తుంది నాకు అప్పుడప్పుడు. ఎమోషనల్ చెప్తుంది. ఎమోషనల్ అంటే ఆమె లైఫ్ లో జరిగినవి కూడా చెప్తుంది నాకు. ఇట్లా ఇద్దాం అంటది. నీ లైఫ్ లో కూడా అప్పటికి ఇంత ఎమోషనల్ స్టోరీస్ ఉన్నాయా? అవన్నీ వాళ్ళు మనసులో పెట్టుకుంటారేమో, చెప్తారు నాకు. ఇట్లా దిద్దాం, ఇట్లా స్టోరీకి ఇట్లా ఉంటారు అంట. అంత చెప్తారు కానీ వాళ్ళు పెద్ద హై లెవెల్లో చెప్తారు. అంత బడ్జెట్ మన దగ్గర ఉండాలి కదా, అంత ఎక్విప్మెంట్స్ ఉండాలి కదా, మన దగ్గర లేకుండా ఆగిపోతా. ఇప్పుడు మన దగ్గర ఉన్న పరిస్థితి బట్టి మనం తీసుకుంటాం. వాళ్ళు హై లెవెల్లో చెప్తారు నాకు స్టోరీ, దాంతో నేను తీయలేకపోతా. ఒక ఆల్రెడీ 3 సంవత్సరాలు అయిపోయిందా? అవును, యూట్యూబ్ పెట్టి. అవును. ఎంత సంపాదిస్తున్నారు యూట్యూబ్ లో? అంటే యూట్యూబ్ నుంచి అంతా ఏం రాదు. అంటే ఒక విషయం ఏంటంటే నేను ఇప్పుడు ఫుల్ వీడియోస్ కి నాకు ఎంత రీచ్ ఏం రాలేదు. షార్ట్స్ చేసేవాడిని. షార్ట్స్ అవన్నీ చేస్తే ఇప్పటికీ ఒక 50K వచ్చింది. ఈ 3 సంవత్సరాలు వచ్చింది అంతేనా? అంతే, 50,000 అంతే వచ్చింది. నిజంగా అబద్ధం చెప్తున్నాడు మీకు. నిజంగా వాళ్ళకి ఎప్పుడు కూడా షేర్ అంటే అప్పుడు మా ఛానల్ అప్పుడు అంటే ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి వీడియోస్. అప్పుడు అంతేం లేదు రీచ్ మాకు. ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది. ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది మాకు. అప్పుడు అంతా కాలేదు. మాకు మానిటైజేషన్ కావడానికే 2 years పట్టింది కదా. మాకు తెలియదు ఫస్ట్. మనం మారుమూల ప్రాంతం కాబట్టి ఎట్లా చేయాలి, ఎట్లా అప్లై చేయాలో కూడా తెలియదు. ఒక ఫ్రెండ్ ఉండే సారంగపూర్ నుంచి, ఆ ఫ్రెండ్ పాపం చెప్పిండు. కొందరు ఎట్లుంటారు అంటే చెప్పరు, మనకెందుకులే వాడికి చేస్తాను చెప్పిండు. పాపం రిస్క్ తీసుకొని చెప్పిండు. కొందరు చెప్తారు, మంచి వ్యక్తులు ఉంటారు కదా కొందరు, అట్లా చెప్పారు. సో మా ఊర్లో కూడా పక్క ఊర్లో కూడా చాలా టాలెంట్ ఉంది. కానీ వాళ్ళకి ఏమవుతుందంటే మ్యారేజ్ అయిపోయి ఆ టాలెంట్ అనేది అట్లనే పోతుంది. పల్లెటూరులో చాలా టాలెంట్ ఉంటుంది అక్క, చాలా టాలెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇక పెళ్లి చేసేసరికి ఆ టాలెంట్ అనేది అట్లనే పోతుంది. సో నాకేందంటే నాకు ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే, సో నేను కొంచెం హ్యాండిక్యాప్డ్ అని చెప్పిన కదా, నాకు మా వాళ్ళు పని చెప్పకపోయేది. అంటే వాడికి పాపం అంటే హ్యాండ్ బాగాలేదని పని చెప్పేది. హ్యాండ్ లెగ్ రెండు. అంటే ఒకప్పుడు బాగాలేకపోయింది, ఇప్పుడు ఫిజియోథెరపీ చేయించుకున్న సెట్ అయిపోయింది. అప్పుడు చిన్నప్పుడు బాగా ఇబ్బంది ఉండే, నడవరాపోయేది. ఫిజియోథెరపీ చేయించుకున్న సెట్ అయింది. సో అది నాకు ప్లస్ పాయింట్ అయింది. ఎట్లా అంటే మా వాళ్ళు నాకు పని చెప్పకపోయేది. పని చెప్పకపోయేసరికి నేను ఖాళీగా ఉంటా కదా, ఖాళీ ఉండేసరికి ఖాళీగా ఏం చేస్తాం, ఫోన్ ఉంటది.
ఫోన్లోనే యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్ నేర్చుకున్నా. హాస్టల్లో ఉండే డిగ్రీ నేను ఇక్కడ జగిత్యాల హాస్టల్లో ఉండే అని, సో అక్కడ కూడా యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్ నేర్చుకున్నా. సో అది నాకు ప్లస్ పాయింట్ అయింది. ఇప్పుడు మిగతా పల్లెటూరులో ఏం చేస్తారంటే పేరెంట్స్ బాగా వర్క్స్ చెప్తారు, పొలం వర్క్స్ అని అవి చెప్తారు, నాకు ఏది చెప్పకపోయేది. సో దానికి ఖాళీ టైం ఎక్కువ దొరికింది కాబట్టి నేను తొందర ఎడిటింగ్ నేర్చుకున్నా. ఎప్పటికంటే నువ్వు ఎవరి దగ్గర ఎడిటింగ్ నేర్చుకున్నావు, ఎక్కడ ఎడిటింగ్ నేర్చుకున్నావు, ఎంత బాగా చేస్తున్నావు అంటే నేను ఎక్కడ ఎవరి దగ్గర నాకు ఎవరు నేర్పలేదు. యూట్యూబ్ చూస్తే యూట్యూబ్ నేర్పించింది అంతా నాకు యూట్యూబే. ఇప్పటికీ నేను యూట్యూబ్ చూస్తూ యూట్యూబ్ అని నేర్చుకుంటా అంతే. ఎవరు చెప్పారు మనకి. ఇప్పుడు చాలా అంటారు నాకు ఎవరు చెప్తలేరు, నాకు ఎవరు మనకి ఎవరు సపోర్ట్ చేయరు అక్క. బయట మనకు ఒక యూట్యూబ్ ఉంటే సరిపోతుందిలే, యూట్యూబ్ లోనే అన్ని ఉంటాయి. ఎవరు చెప్పారు బయట మనకి, ఎవరు సపోర్ట్ కారు. ప్రమోషన్స్ ఇప్పుడు వస్తున్నాయి, చేస్తున్నా. వస్తున్నాయా? మీ అందరికి డబ్బులు ఇస్తాడారా అన్న? ఇస్తాడా నిజంగా? అవునా? పర్సనల్ ఖర్చులకి ఇస్తా, మన డ్రెస్సెస్ అవి ఉంటాయి కొన్ని ఇస్తా. అంటే నాకేంటంటే ఒకప్పుడు మన అన్న వాళ్ళు నోర్లు మూయించాలి అంటే వీళ్ళు సక్సెస్ అయితేనే కదా నాకు పేరు వస్తుంది. మనం ఒక టీం అనేది మంచి ముందుకెళ్తేనే కదా మనకు ఒక పేరు వస్తుంది. ఒకప్పుడు మనం వీళ్ళని అన్నం వాళ్ళు సక్సెస్ అయ్యారు అనే పేరు మనం సంపాదించుకోవాలని బాగా కసి ఉంది కదా. కసి చాలా మంది చాలా మాటలు ఫస్ట్ ఇంటర్వ్యూ ఇది మాకు. ఇంకా చాలా అంటే చాలా ఉంది నాకు ఇంకా చెప్పుకునేది. అంటే చాలా మంది అన్నారు మమ్మల్ని, అంటే వీళ్ళు ఆడపిల్లలు కదా వీళ్ళని అంటుండే. ఎవరైనా నా దగ్గరికి వచ్చి చనిపోయేది పిల్లలతో అంటుండే. నాతో ఎవరు అనేది ఛానల్ గురించి పిల్లలతో అంటే పిల్లలు వచ్చి నాకు చెప్పేది, అన్న వీళ్ళు గట్లా అంటారు అన్న, వీళ్ళు గిట్లా అంటారు అన్న. నాకు బాగా అనిపించేది. వీళ్ళు అక్కడ అన్ని తీసుకొచ్చి నాకు చెప్పేసరికి బాగా ఎందుకు ఇట్లా అంటారు, మనం ఏం చేస్తున్నాం అని వీడియోస్ ఎగా చేసేది అని దాన్ని. సో ఇప్పుడు పర్లేదు. ఒకప్పుడు నాకేందంటే ఒకప్పుడు నన్ను అంటే గిల్టీగా అన్న వ్యక్తి ఏం మాట అన్నాడు ఒకసారి నేను షూటింగ్కి అయినప్పుడు, అరే నేను కూడా వస్తాను ఒక షూటింగ్ ఒక క్యారెక్టర్ అన్నాడు. నాకు అప్పుడు అనిపించింది ఒకప్పుడు అన్న వ్యక్తి ఒక యాక్టింగ్ కోసం అడిగానంటే నేను అంటే జీవితంలో కొంచెం గెలిచినట్టే కదా అన్నట్టు నాకు అనిపించింది. ఇంకా చాలా గెలిచేది ఉంది. ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది కదా మీకు. అవును, అందరు చూస్తారు. మా వీడియోస్ కాపీ కొడుతున్నారు చాలా. మా ఐడి కూడా కాపీ కొట్టేసిర్రు. అయ్యో, చాలా కాపీ కొడుతున్నారు. వాళ్ళ వీడియోస్ లో వేసుకుంటున్నారు. మా ఐడి లాగా ఒకళ్ళు ఫేక్ చేసేసి వాళ్ళు మా పెట్టిన వెంటనే వాళ్ళ దాంట్లో వేసేసుకుంటున్నారు. ఇక ఏం చేయలేము. రిపోర్ట్ చేయలే మీరు? రిపోర్ట్ చేసినాం, చాలా చేసినాం కానీ ఇక పోనీలే ఇక అన్నట్టు ఉన్నది. వాడుకోనిలే. ఇప్పటి వరకు మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి యూట్యూబ్ లో? వీడియో పరంగా అంటున్నారు. ఎలాగైనా సరే మాకు అంటే గుర్తింపు అంటున్నారు. ఎట్లా యూట్యూబ్ లో మీకు ఇప్పటి వరకు వాళ్ళు పెట్టిన ఒక బెస్ట్ కాంప్లిమెంట్ ఆర్ కామెంట్ ఏంటి? అట్లా అంటున్నారా? సో నాకు చాలా అంటే బాగా అనిపించింది. ఇన్స్టాగ్రామ్ లో ఒక వ్యక్తి పెట్టిండు, తెలంగాణలో ఎస్పీవై ఎడిటింగ్స్, ఆంధ్రాలో అతని పేరేమో ఉండే సురేష్ గురు అని. నేను సురేష్ గురు అన్న బాగా చూస్తా. నేను చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది. ఆయన హెయిర్ స్టైల్ తెప్పించినట్టున్నారు కదా అందుకే. అంతకుముందు ఉండే అంతకుముందే ఉండే. అంటే సురేష్ గురు అన్న వీడియోలు అంటే వైరల్ ఇప్పుడైనా, మేము అంతకుముందు యూజ్ చేస్తున్నాం కానీ మాకు వైరల్ కాలే. సో అది నాకు చాలా అనిపించింది, చాలా బాగా అనిపించింది. ఇంకా కామెంట్స్ ఏమని పెడతారంటే, సో మాకు ఎన్ని అప్పులు ఉన్నా, మాకు ఎన్ని బాధలు ఉన్నా మీ వీడియో చూస్తే మేము అన్ని మర్చిపోతాం. అట్లా చాలా మంది పెడతారు. ఇలాంటి మీరందరూ కామెంట్స్ చదువుతారా? చదువుతాం, చాలా చదువుతాం. కాకపోతే రిప్లై ఇవ్వలేము, అంత మంది ఉంటారు కదా. ఇంకా చాలా మంది పెడతారు మీ వీడియోలు బాగా ఫన్నీగా ఉంటాయి, నవ్వి చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఇంత ఫన్నీయా, ఎలా తీయగలుగుతున్నారు ఇంత అంటారు. నాకు చాలా బాగా అనిపిస్తుంది. మనం రిప్లై ఇవ్వలేము కానీ నాకు చూసేసరికి ఆ రోజు అన్నం తిన్నంత వాల్యూ అనిపిస్తుంది కామెంట్లు చూస్తేనే. ఏందిరా నవ్వు ఇప్పుడు? ఎందుకు నవ్వు? ఏం నవ్వినా అంటే నేను చూడలేదు అనుకున్నా, నువ్వు నాకు కళ్ళు లేవు అనుకున్నావా? చెప్పు. ఉన్నాయా? ఇట్లానే చేస్తావు యాక్టింగ్ నువ్వు మొత్తం వీడియోస్ లో? ఏంది ఇప్పుడు? ఏ రోల్ ఇచ్చినా చేస్తాడు పాపం. ఇప్పుడు గర్ల్ క్యారెక్టర్ ఇస్తే కొంతమంది అంటారు నేను చేయ అంటారు, చేస్తాడు. నువ్వు గర్ల్ క్యారెక్టర్ చేస్తాడు, అన్ని అవునా? ఆ బట్టలు కూడా వేసుకుంటావు? అన్ని వేసుకుంటాడు. ఏమనిపిస్తుంది నీకు అప్పుడు? కృష్ణన్న మంచి క్యారెక్టర్లు ఏముంటే మొత్తం అమ్మాయిల క్యారెక్టర్లు చేస్తాడు పాపం. ఎటన్నా ఊరికి వెళ్ళినా కూడా షూటింగ్ ఉందా అంటే పాపం వస్తాడు. అంటే ఊర్లలో కూడా షూటింగ్ తీసుకో లేదు, ఎటన్నా ఇతను ఊరికి వెళ్ళిన అనుకో వాళ్ళ చుట్టాల వాళ్ళ ఇంటికి, షూటింగ్ ఉందంటే వస్తాడు, సతాయించుకోడు. కాకపోతే షూటింగ్ లేదంటే కొంచెం అవి అక్కడిక్కడ కొంచెం చేస్తాడు. ఉండడు, అస్సలు ఉండడు. నేను ఎంత ట్రైన్ చేసినా ఉండడు. నాకు అనిపించింది ఈయన ఇక ఉండలేడు, మైండ్ సెట్ అంతే. ఆ మైండ్ సెట్ మనం మార్చలేమో అని. ఏరా మనం కోతిలా బిహేవ్ చేయాల్సింది. మనం చేయకపోతే ఎవరు, అందరూ సైలెంట్ గా ఉంటే మనం కూడా అట్లే సైలెంట్ గా ఉంటే ఏముంటది ఫన్, అంతే కదా? అంతే మనమే ఎంటర్టైన్ చేద్దాం అందరినీ.
చేస్తారు అన్ని డాన్సర్ డాన్స్ చేస్తారు అప్పుడప్పుడు. ఇప్పుడు డాన్స్ చేస్తావు విశ్వాంతిగా? నాకు చేయడానికే డాన్స్ ఎందుకు రాదు? రాదు డాన్స్ నీకు రాదా? ఇంట్లో చేస్తా అంట కదా. చెయ్యా సింగరా నువ్వు? ఏదో ఒక పాట పాడినా? అంటే అప్పుడప్పుడు ఒక పాట పాడతాడు, ఏదో ఒక పాట పాడతాడు. అంటే మేము షూటింగ్ చేసినప్పుడు అంటే ఫన్నీగా, చాలా ఫన్నీగా ఉంటాం. ఎట్లా అంటే నేను వీళ్ళు నవ్వుతారు చాలా. ఒక ఓల్డ్ గెటప్ వేసానుకో, అందులో వాయిస్ ఉంటా అమ్మా అయ్యా అంటే వాళ్ళు నవ్వేస్తారు. నవ్వేస్తారు, అట్లనే నవ్వుకుంటూ ఉంటారు. నవ్వుకోనని సైలెంట్ ఉంటా నేను. అంటే ఒక ఓల్డ్ గెటప్ వేయాలనుకో, దాంట్లో వాయిస్ చేంజ్ ఉంటాయి. దాన్ని నేను వేస్తే వీళ్ళు నవ్వేస్తారు, ఇక నవ్వుకుంటూనే ఉంటారు. ఫన్నీ అయితే చాలా నవ్వుకుంటారు. వాళ్ళకి ఎన్ని బాధలు ఉన్నా అక్కడికి వస్తే మర్చిపోతారు. అన్ని బాధలు ఎందుకున్నారా మీకు ఇప్పటి నుంచే? ఎందుకు అన్ని బాధ? మీకున్న పెద్ద బాధ ఏంటి చెప్పండి, చెప్పు రాహిని. అంటే ఇంట్లో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, వీటి వల్ల కొంచెం నీకు కూడా ఆలోచన వస్తుందా? అంటే మా అమ్మ వాళ్ళకి ఇంకా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను చేయాలి. మా ముందే మాట్లాడుకుంటాను కదా ఇంట్లో. ఇంట్లో మాట్లాడుకోవడానికి వాళ్ళకి ఏమనిపిస్తుంది, బాగా అనిపిస్తుంది. మన ఏదన్నా చెయ్యాలి, ఏదన్నా ఒకటి చేయాలి అని. ఓకే, మంచిగా ఇప్పటి నుంచి అసలు చిన్నపిల్లలా లేరు ఒక్కరు కూడా. వీళ్ళకి అన్ని బ్రెయిన్ లో పెట్టేసిన, మనం సక్సెస్ కావాలి. సక్సెస్ అయితేనే మనం మనకు లైఫ్ ఉంటది. అంటే నేను ఈ వర్క్ అనే కాదు, అంటే ఏదైనా ఏ ఫీల్డ్ మనకు కలిసి ఉండాలి. కలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించుతాం. అందులో ఒక టీం లాగా ఉండాలన్నట్టు ఉంటా. ఒకప్పుడు నా దగ్గర 10 మెంబర్స్ ఉండే, చాలా ఉంటుండే నా దగ్గర పిల్లలు అంతా. అయితే అప్పుడు కొత్తగా వచ్చిర్రు, షూటింగ్ అంటే ఎట్లుంటుందో అని వచ్చిర్రు. తర్వాత అందరు డ్రాప్ అయిపోయారు. షూటింగ్ అంటే గింతే కదా, గిట్లనే కదా. అప్పుడు వీడియోలు వైరల్ కాలేదు మాకు. వచ్చిర్రు మళ్ళీ డ్రాప్ అయిపోయారు. వీళ్ళు ఎప్పుడు స్టార్టింగ్ అయితే ఎప్పటి నుంచి ఉన్నారో వీళ్ళు నన్ను పట్టుకున్నారు. ఫెయిల్ అయినా వదిలేదు, సక్సెస్ అయినా వదిలేదు. వీళ్ళు ఎప్పుడు ఎట్లున్నారో అట్లనే ఉన్నారు. వీళ్ళు మాత్రం మిగిలిపోయారు. అందుకే వీళ్ళని మాత్రం పైకి తీసుకెళ్తున్నారు. నాకు అంటే ఇక వీళ్ళు మళ్ళీ మా సరౌండింగ్ పిల్లలే కదా, నాకు మళ్ళీ ఏదైనా బాగా హెల్ప్ చేస్తారు నాకు. నేను స్కూల్కి వచ్చిన తర్వాత మా ఇంటికన్నే ఉంటారు. ఇక వీడు ఒక్కడు క్రికెట్ అన్నట్టు ఇటు వెళ్తాడు, ఇక బాగా అనుకుంటే ఈయన ఉంటాడు. మా రాహిని, మా స్వాతి కానీ వీళ్ళు ఎప్పుడు నాతోటి ఉంటారు. బయటకు అటు ఇటు తిరిగారు. బయటకు వెళ్తే నేను బెదిరిస్తా, అటు పోవద్దంటే పాపం నాతోటే ఉంటారు. వాళ్ళు లోపల ఏమనుకుంటారు, తిట్టుకుంటారు కావచ్చు, నేను అనుకుంటా తిట్టుకుంటారు. చిన్న పిల్లలు కదా, లైఫ్ ఒకటి ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేపిస్తా. ఇప్పుడు నేను తీసుకెళ్తా బయటకి తీసుకెళ్తే ఎంజాయ్ చేపిస్తా. బయటకి తీసుకెళ్తాడా? ఎక్కడ తీసుకెళ్తే? సినిమాకి తీసుకెళ్ళినాడు ఎప్పుడైనా? నేను ఆడపిల్లలు అటు ఇటు తీసుకెళ్ళా. ఇంటి దగ్గర దావత్ ప్లానింగ్ చేపిస్తాం, టెంపుల్స్ వెళ్తాం, అటు వెళ్తాం. ఇక నేను ఎక్కువ పిల్లల్ని, ఆడపిల్లలు వీళ్ళని బయట తీసుకెళ్తా. బామ్మ ఏ సినిమాకి పోయినారా నువ్వు? పుష్ప 2 అదే లాస్ట్. పుష్ప 2 అని పోయినాం అక్క. పండుకున్నాడు, మొత్తం పండుకున్నాడు, టికెట్ బొక్క. సినిమాకి వెళ్ళి నిద్రపోయినావు నువ్వు? థియేటర్కి వెళ్ళేది పడుకోవడానికి. నువ్వు చల్లగా గాలి వచ్చిందని పడుకుంటావా? సినిమా చేసినా సినిమా పడుకున్నా. అదే లాస్ట్ అన్న థియేటర్ లో చూసింది. అవునా? ఫస్ట్ టైం అది. అంటే మేము తీసుకుపోయినాం అప్పుడు, పాపం వచ్చిండు. అదే ఫస్ట్ టైం నువ్వు సినిమా హాల్ కి పోయింది? అయ్యో, ఇప్పటిదాకా మళ్ళీ పోలే. మీరే ఫస్ట్ సినిమా చూపించినారు ఆడికి. మీ ఊర్లో థియేటర్ ఉందా? మా పక్క అంటే జొన్నరం అనే ఒక. మీ ఊర్లో థియేటర్ లేదా? థియేటర్ లేదు మా సైడ్ లేదు. షాపింగ్ మాల్స్ కూడా లేవు. ఊర్లో ఏం లేవు. అది ఒక చిన్న మారుమూల ప్రాంతం, బస్ సౌకర్యం కూడా లేదు. బస్ కోసం కూడా వీడియో తీసినా కానీ ఎవరు పట్టించుకోలేదు. మా జగిత్యాల ఆర్టీసీ రెస్పాండ్ అయింది తొందరనే, ఎందుకంటే మీ ఊర్లో అధికారులు పట్టించుకోలేదు అని చెప్పింది. వీళ్ళు స్కూల్కి వెళ్ళడానికి మస్తు ఇబ్బంది. మా చెల్లెని ఎందుకు హాస్టల్లో వేసినామంటే అదే ప్రాబ్లం. సైకిల్ పైన వెళ్ళాలన్నా, ఆటోలో వెళ్ళాలన్నా ప్రాబ్లం కాబట్టి హాస్టల్లో వేసేసినాం. బస్సు సౌకర్యం లేదు. మా ఊర్లో ఒక పెద్ద ఫేమస్ టెంపుల్ ఉంది, SRR టెంపుల్. చాలా పెద్ద శివాలయం. చాలా సోమవారం, శనివారం చాలా మంది అంటే చాలా భక్తులు వస్తారు. అయినా కూడా పట్టించుకోరు. అని నాకు అందుకనే ఉంటది, ఊరు ఇంత ఉంది, మనం ఏదో ఒకటి చేయాలి అన్నట్టు ఉంటది నాకు. ఊరికి మీరు ఇన్ని వీడియోస్ చేస్తున్నారు, ఇంకా బస్సు సౌకర్యం రాలేదు. రోడ్ సరిగ్గా లేదు, మొత్తం గుంతలు అవి ఉంటాయి. రోడ్ సరిగ్గా లేదు. గుడిసెలు అంటే భయపడతారు అటు రావడానికి. అమ్మో గుడిసెలో రామంటారు. గుడిసిరియాల్ అంత మారుమూల ప్రాంతం మాది. అంటే జనాలకు కూడా అంత తెలియదు, అట్లా ఉంటది. అందుకనే కదా మేము ఒక యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా మేము జనాలకు తెలియజేయాలి. సో మన యాస కానీ, మన భాష కానీ, మన సంస్కృతి ఇట్లా సో కామెడీ హాస్యరూపంగా చేయాలన్న ఉద్దేశం ఉండే. ఫస్ట్ సాంగ్స్ చేసే తర్వాత ఇటు మళ్ళీ ఇట్లనే చేసుకుంటూ వచ్చిన.
పర్లేదు. గుడి సిరియాల నుంచి ఇప్పుడు ఒక యూట్యూబ్ టీం ఉంది. గుడి సిరియాలకు ఒక మంచి బస్సు వస్తుంది, మంచి రోడ్లు వస్తాయి. వీళ్ళ వల్ల గుడి సిరియాలకు మంచి గుర్తింపు కూడా వస్తుంది. ఇదే మొదటి అడుగు మీకు. మీ ఊరికి అన్ని మీరే తీసుకొస్తారు, మీకే అంత మంచి గుర్తింపు వస్తుంది ఆటోమేటిక్. చిన్న ఊరు నుంచి వచ్చి యూట్యూబ్ ప్లాట్ఫామ్ నేర్చుకుని యూట్యూబ్ లో వీడియోస్ పెట్టి, చిన్న కష్టం కాదు అది. మనకు కనిపించేది ఫన్నీ వీడియో, ఆ 60 seconds లేకపోతే 1 minute మనం చూసేది ఉంటది కానీ చాలా కష్టం. నేను 1 వరకు 2 వరకు కూడా ఎడిటింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. వాటర్ కళ్ళ నుంచి వాటర్ వచ్చేది ఎడిటింగ్ చేసాను. ఎందుకంటే రేపు పోస్ట్ కావాలంటే చేయాలి కదా, తప్పదు కదా. ఎందుకంటే మనం చెప్తే నాకు ఆతృత ఎక్కువ. ఫ్రెండ్స్ ఇప్పుడు కొంచెం షూటింగ్ అయిపోయింది, నాకు ఆతృత ఎక్కువ. రేపు ఈ వీడియో వస్తుందని పెట్టేసాను అనుకో, వాళ్ళు ఎదురు చూస్తారు కదా. అందుకని చెప్పేసి నేను హార్డ్ వర్క్ చేస్తాయి, చేయాలని చేసుడే ఉంటది ఇక. ఇక పిల్లలు కూడా పాపం ఒక్కొక్కసారి ఉంటారు నా దగ్గర 10 వరకు ఉన్న సందర్భాలు, 11 వరకు ఉన్న సందర్భాలు ఉన్నాయి. కాకపోతే పేరెంట్స్ కూడా ఒక్కరోజు కూడా అనలేదు. ఒకప్పుడు అంటుండే వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ, వీళ్ళ డాడీ ఒకసారి మా పాప రాదు షూటింగ్ కు తీసుకోకు అల్లుడు అంటాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ ముంబైలో ఉంటాడు. వాళ్ళ డాడీ కన్నారట, మీ పాపను ఎందుకు తోలేస్తున్నావు షూటింగ్, అవసరమా, అందరు చూస్తారు అదే అన్నారట. అంటే పల్లెటూరులో అట్లా ఉంటాయి అనేసరికి వాళ్ళ డాడీ అన్నాడని నాకు బాగా అనిపించింది. నన్ను ఎవ్వరు అర్థం చేసుకుంటలేరు, ఇట్లా అంటారు సక్సెస్ అవుతాం అంటే కొంత మా అమ్మ అంటే ఇంకెప్పుడు సక్సెస్ అవుతావు, మరి సక్సెస్ ఇన్ని 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాలు అవుతుంది, మరి ఎప్పుడు సక్సెస్ అంటుండే. మా అన్నయ్య అంటుండే, అందరూ అంటుండే సక్సెస్. అయినా నేను వదిలేదు. ఇప్పుడు ఖాళీగా ఉంటే ఏదో ఒకటి అంటారని చెప్పేసి టీచింగ్ అనేది జాబ్ ఎంచుకున్నా. ఎందుకంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నాం అనుకో ఏమంటారంటే ఇదే అంటారు, ఇక టీచింగ్ చేస్తే ఒక జాబ్ అయితే చేస్తుండు, చేసుకొని యూట్యూబ్ చేసుకుంటుంది అని అనుకుంటారని చెప్పేసి నేను టీచింగ్ లోకి ఎంటర్ అయినా. అటు ఇటు చేసేసరికి కథం అప్పుడే షార్ట్స్ అనేది స్టార్ట్ చేసిన. మమ్మల్ని బాగా ఫేమ్ చేసింది ఇన్స్టాగ్రామే. మాకు ఒక ఫ్రెండ్ చెప్పిండు, నువ్వు ఇంత కష్టపడుతున్నావు, ఒకసారి ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్ అయ్యి అన్నాడు. అన్న తర్వాత మాకు ఫేమ్ తెచ్చింది ఇన్స్టాగ్రామ్ నుంచి మళ్ళీ యూట్యూబ్ వచ్చింది. ఇన్స్టాగ్రామ్ నుంచి యూట్యూబ్ వచ్చింది ఫేమ్. అట్లా తిరుగుతుంది ఇప్పుడు మొత్తం. ఫస్ట్ యూట్యూబే ఉండే, యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ లో ఒక 2 వీడియోలు చేసేసరికి వైరల్ అయిన తర్వాత మళ్ళీ యూట్యూబ్ వచ్చారు. ఓకే, సో ఫస్ట్ నుంచి బాగా సపోర్ట్ చేసి ఎస్ ఇప్పుడు మనం వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీ టీం? మా అక్కయ్య, మా అత్త అని చెప్పిన కదా, ఆమె నాకు బాగా సపోర్ట్ చేస్తుండే. చాలా అంటే చాలా చేస్తుండే. మహేశ్వరి అని మస్తు చేస్తుండే. మా తర్వాత మా బావ అని ఉంటుండే, దశరథ్ అని అతను. అంటే కొంతమంది ఏం చేస్తారంటే నెగ్లెక్ట్ చేస్తారు, అంటే ఆ వీడియోలు ఎందుకు లేక వాళ్ళు ఏంటంటే ఎంకరేజ్ చేస్తారు కామెంట్ రూపంలో కానివ్వండి. ఇంకా ఒక అక్కయ్య ఉంది, అక్కయ్య నేమ్ వస్తలేదు. వీళ్ళు అంటే నేను గుర్తు పెట్టుకుంటా, మనల్ని ఎవరైతే ఎంకరేజ్ చేస్తారో వాళ్ళని నేను తప్పకుండా గుర్తు పెట్టుకుంటా అట్లా. సో ఫైనల్ గా మీ గోల్ ఏంటి అసలు యూట్యూబ్ నుంచి? నాకేందంటే నాకు ఒకటే గోల్, అంటే మనం నాకు ఎట్లా ఒక ఆఫీస్ పెట్టుకోవాలి. ఒక ఆఫీస్ పెట్టుకొని ఒక ఆఫీస్ లాగా మనం అంటే ఇది ఒక జాబ్ లాగా ఎంచుకొని, సో వీళ్ళకు అంటే ఒక మంచి సాలరీలు ఇస్తూ నేను ఒక నేను ఒకనే, మా సిస్టర్ కూడా ఉంటారు వీళ్ళు. అంటే వీళ్ళకి ఒక సాలరీలు ఇస్తూ మనం ఒక గొప్ప స్థాయిలో ఉండాలి, ఒక సినిమా అవకాశాల ఒక రావాలి. ఒక మా మారుమూల ప్రాంతం, అంటే మాకు బస్సు కూడా లేదు. సో అక్కడ నుంచి ఇట్లా ఎదిగిర్రు అంటే మనం వేరే వాళ్ళు అనుకోవాలి, వాళ్ళు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎదిగిరు చిన్న పిల్లలు, మనం ఎదగలేమా అన్ని మమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని వాళ్ళు ఎదగాలన్నాడు ఒక కోరిక ఉంటుంది నాకు చిన్నది అట్లా. సో అందుకని ఈ ప్లాట్ఫామ్ ఎంచుకున్నారు, నిజంగానే సక్సెస్ఫుల్ అయ్యారు ఆల్మోస్ట్. థ్యాంక్ యూ అక్క. ఈరోజు ఇంటర్వ్యూకి వస్తున్నాను చెప్పారా ఇంట్లో మీరందరూ? ఏమన్నారు? షాక్ అయ్యారు ఫస్ట్. అవునా మన వీడియోలు అక్కడ దాకా వెళ్తున్నాయా? నాకు చాలా మంది మెసేజ్ చేస్తారు, సిద్దిపేట నుంచి, మహబూబ్ నగర్ నుంచి, అక్కడికి చేస్తారు. షాక్ అవుతారు, మీ వీడియోలు ఒక్కడి దాకా అవుతున్నాయా, ఒక్కడి దాకా చూస్తున్నారా అంటారు. అనుకుంటున్నారే అంటే తెలియదు. ఇప్పుడు నేను ఎక్కడికైనా ఫోటో దిగితే మా ఫ్రెండ్స్ చూస్తారు, ఆశ్చర్యపోతారు, విష్ణుతోటి ఫోటోలు దిగుతారు. అట్లా చిన్న పిల్లలు గుర్తుపడతారు నన్ను. చిన్న పిల్లలు అన్నయ్య యూట్యూబ్ లో వస్తాడు, టీవీలో వస్తాడు అన్నయ్య అంటారు. అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. మీ అందరు కూడా అంతేగా, బాగా గుర్తుపడుతున్నారుగా. ఇంతే మంచి వీడియోస్ చేయండి, అలానే చదువుకోండి. మళ్ళీ చదువుకోవట్లేదు అది ఉండాలి, ఇది ఉండాలి, అన్ని మెయింటైన్ చేస్తేనే మంచి గుర్తింపు వస్తుంది. పెద్దయినాక నన్ను కూడా గుర్తుపెట్టుకోండి, ఇంకొంచెం పెద్దయినాక. ఏ విషయం గుర్తుపెట్టుకుంటాను, నా పేరేంట్రా? వైశక్క. వెరీ గుడ్. సో మంచి సక్సెస్ రావాలని, యూట్యూబ్ నుంచి ఇంకా మంచి డబ్బులు రావాలని. అప్పుడు చిన్న ఫోన్ లో చేస్తుండే, ఇప్పుడు ఐఫోన్ లో చేస్తున్నారు. అదే అట్లా ఇంకా కొంచెం ఎదగాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.